కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆ మహిమ కలిగిన రాకడకి నా దేవుడు మనలందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. ఇవి సిద్ధపరచుకునే దినాలు. పెళ్లి కుమారుడు త్వరగా మహిమలో ప్రత్యక్షం కాబోయే దినాలు ఆసన్నమవుతున్నాయి కనుక పెళ్లి కుమార్తెగా రక్షించబడిన దేవుని బిడ్డలైన మనందరం ఆ మహోత్తరమైన రాకడకి మనల్ని మనం సిద్ధపరచుకోవడం చాలా అవసరం. ఏ కుటుంబంలో వివాహం తమ పిల్లలకి జరిగిందో లేకపోతే జరగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయో, వివాహానికి సిద్ధపడడం ఎలా ఉంటుందో వాళ్ళకి బాగా తెలుస్తుంది. కారణం అనేక ప్రయత్నాలు, అనేకమైన ఆలోచనలు, అనేకమైన సిద్ధపాటుతో ఒక వివాహానికి ఆయత్తపడాల్సి వస్తుంది. దేవుని సంఘముగా భూమి మీద ఉన్నటువంటి ఒక కుటుంబ వ్యవస్థలో జరిగే వివాహమే కుటుంబం అంతటికి ఒత్తిడితోనూ, ప్రయాసంతోనూ, భారముతోనూ ఎలాగూ ఉంటుందో దేవుని సన్నిధానంలోకి ఆ మహిమ కలిగిన రాకడకు, ఆ మహోత్తరమైన దేవునితో ఏకమయ్యే సంఘం, ఆ వివాహ ఉత్సవానికి ఒక సంఘముగా మనం ఎలా సిద్ధపడాలో, దానికి ఎంత ప్రయాసపడవలసి వస్తుందో మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. అది చాలా సులువుగా ఆడుతూ పాడుతూ జరిగే పనేమి కాదు. కనుక దేవుని సంఘమైన మీకు మరొకసారి ప్రేమతో మనవి చేస్తున్నాను. మీ ఆత్మీయత, నీ విశ్వాస జీవితం ఆడుకున్నట్టుగా దయచేసి చేసుకోకు. లోకంలో లోకస్తులు ఆడినట్టుగా, నీకు తోచినట్టుగా, నీకు నచ్చినట్టుగా నీ ఆత్మీయతను నువ్వు కట్టుకుంటే కట్టబడేది కాదది. చాలా ఫ్రీ ప్లాన్గా, బైబిల్ పరిభాషలో చెప్పాలంటే ఒక దర్శనముతో కట్టుకుంటే తప్ప ఒక మనిషి తన ఆత్మీయతను కట్టుకోలేడు. అందుకని గడిచిన వారం నేను మీకు గుర్తు చేశాను. నేను పిలుస్తున్నప్పుడు ఈ తరం పిలుపులాటను ఆడుకునే పిల్లకాయలతో సమానమని చెప్పాడు. చాలామందికి దేవుని పిలుపు పిల్ల ఆటల వలె ఉంది, తోచినట్టు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆదివారం ఆరాధనలు విడిచిపెట్టి నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఒకవేళ వెళితే నువ్వు బల్లారాధనలో కూర్చోవద్దు. ఆదివారం నీకు బంధువులు, ఆదివారం నీ పిల్లలు, నీకు ఎవరైనా గుర్తుకొచ్చారంటే నువ్వు ఆత్మ సంబంధమైన భావజాలలతో లేవు. ఆదివారపు విలువ ఇంకా విశ్వాసులకు చాలామందికి అర్థం కావడం లేదు. నేను ప్రేమగా, మర్యాదగా మీకు హెచ్చరిస్తున్నాను. మీ జీవితం రేపు ప్రభు రాకడలో నిలబడాలా, దైవ నియమముతో మన జీవితాలు కట్టుకోవాలి. ఆడుకున్నట్టు, తోచినట్టు నువ్వు చేస్తే నీ జీవితం నీ ఇష్టం, కానీ ఒకరోజు విడిచిపెట్టబడతావు అన్న సంగతి గుర్తుపెట్టుకో. నీకు ఆ సిద్ధపాటు లేకపోతే నీ ఇష్టం. నువ్వు రానంత మాత్రాన ఆరాధన ఇక్కడేం ఆగదు. నీ స్థలం ఖాళీ అయినంత మాత్రాన ఇక్కడ సిగ్గుపడే అవసరతలు ఏమి లేవు. కానీ అది నీకు చాలా ప్రమాదం, నీ ఆత్మీయతకు చాలా లోటు అన్న సంగతి దేవుని బిడ్డలైన మీరు గుర్తుపెట్టుకోవాలి. 1000 సంవత్సరాల క్రితమే అపోస్తలుడైన పౌలు చెప్పాడు, ఆ దినం సంభవిస్తున్న కొలది మీరు తరచుగా ఆదివారం కాదు, అత్యధికంగా మీరు కోడుకుంటూ, ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ, ఒకరిని ఒకరు పురికొల్పుకుంటూ ఆ మహిమ కలిగిన రాకడకి సిద్ధపడండి అని అన్నాడు. రాకడ దినాల్లో ఆదివారం మాత్రమే కూడుకునేవాడు సిద్ధపడలేడు. రాకడ దినాల్లో అత్యధికముగా దేవునితో జత కలిపి, దేవుని సంఘముతో కూడుకుంటూ ఆ మహిమ కలిగిన రాకడ దర్శనం కొరకు ఎదురు చూసేవారే సిద్ధపడగలరు. హల్లెలూయా. చదమా హుషారుగా హల్లెలూయా. నీకెంతవరకు ఆత్మ సంగతులు అర్థమవుతున్నాయో మీకు తెలియాలి. కానీ ఒకటి సత్యం, ఆత్మ సంగతులు
చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. కనుక దయతో నేను ప్రకటించే కొన్ని మాటలు మీరు జాగ్రత్తగా వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథం దయచేసి తీసుకొచ్చిన వారందరూ తెరవండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం నుంచి మనం చదువుతూ వస్తాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుంచి. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించి తిని, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణాలను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెడుతూ ఉండండి. చాలు. హల్లెలూయా. చేదమసలు చేతుల దృశ్యారుగా హల్లెలూయా. నా ప్రభు తన శిష్యులకు పలికిన చిట్ట చివరి మాట బాగా వినండి. ఆయన నోట నుంచి భూమి మీద పలికిన మొదటి మాట సేవలో ఏంటయ్యానంటే, ఇదిగో పరలోక రాజ్యం సమీపించి ఉంది, మీరు మారు మనసు పొందండి. ప్రజల మార్పు కోసం ఆయన పలికిన మొదటి మాట. యేసు ప్రభుల వారు తన సేవలో పలికిన మొదటి ప్రసంగం, ఆ దయగలిగిన మాట, దేవుడే తన ప్రజలతో పలికిన మొదటి మాట ఏంటంటే, ప్రజలారా మీ జీవితాన్ని మార్చుకోండి. 2 చివరిగా పలికిన మాట, కనిపెట్టుకుంటూ ఉండండి. మొదటిగా తను పలికిన మాట తన ప్రజలతో మీరు జీవితాలు మార్చుకోండి. చివరిగా తన శిష్యులందరినీ ఆ బెతనియా గ్రామానికి తీసుకెళ్ళి 40 రోజులు యేసు ప్రభుల వారు పునరుత్థానుడై లేచి వాళ్ళకు, నేను సజీవుడను, ఇదిగో నా గాయాలు చూడండి, నేను లేచాను అని తనకు తానుగా అందరికి రుజువు చూపించుకొని ఆయన ఆరోహణమే వెళ్తున్నప్పుడు వాళ్ళని ఇంకా స్వస్థపరిచే పని పెట్టలేదు. బాగా వినండి. 3.5 సంవత్సరాలు దేవుడు సేవ చేశాడు. ఆ సేవలో ప్రజల మార్పు కోసం ప్రకటించాడు. ప్రజల శరీర సంబంధమైన అనారోగ్యాలను, దురాత్మ శక్తులతో పీడించబడుతున్న వాటి నుంచి ప్రజలను విడిపించాడు. చివరిగా ఆయన చేసిన సేవ ముగింపు దినం అంటే శిలువ మరణము పొంది 3వ దినము లేచిన ఆ 3వ దినము నుండి 40 దినాలు తన సేవకులకు, తనను ప్రేమించి తనను వెంబడించిన వారికి దర్శనమిస్తూ ఆయన అద్భుతాలు ఇంకేం చేయలేదు, స్వస్థతలు ఇంకేం చేయలేదు. ఆ మిగిలిన 40 దినాలలో భూమి మీద రోగులు ఉన్నారు, అపవిత్రాత్మ శక్తులతో పీడించబడుతున్న ప్రజలు కూడా ఉన్నారు. కానీ వాటి విషయంలో ఆయన పరిచర్య జరిగించకుండా తన సేవకులకు చివరిగా చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నేను వెళ్తున్నాను, పరమునకు వెళ్తున్నాను, మీరు కనిపెట్టుకుంటూ యెరూషలేములో మీరు కనిపెట్టుకుంటూ ఉండండి. హల్లెలూయా. చివరిగా తను చెప్పిన సజెషన్ బాగా వినండి. ఒక మనిషి చనిపోతున్నప్పుడు చివరి గడియల్లో అతడు పలికిన మాట చాలా విలువగా ఉంటాయి. భూమి మీద బ్రతికినప్పుడు ఎన్నో మాటలు మాట్లాడతాం, కానీ చివరిసారిగా పోతూ ఆయన నాతో ఇలా అన్నాడండి, ఆయన చనిపోక ముందు నాకు ఈ మాట మాట్లాడాడండి
అని చాలా పర్యాయాలు ఒక మనిషి చనిపోయిన మనిషిని గురించి చాలాసార్లు మనం మాట్లాడతాం. నా ప్రభు ఈ భూమి మీద శరీర సంబంధిగా చివరి క్షణాలలో తన సేవకులకి, తన సంఘానికి తనిచ్చిన గొప్ప సలహా ఏంటంటే, యెరూషలేము వెళ్ళండి, ఆ యెరూషలేములో నేను మీ దగ్గరికి పంపే ప్రతి వాగ్దానం, ఆ ఆశీర్వాదం మీరు పొందడానికి మీరు కనిపెట్టి ఎదురు చూస్తూ ఉండండి. హల్లెలూయా. ఎదురు చూసే స్వభావాన్ని ఆయన చేసిన చివరి ప్రసంగం బాగా వినండి. ఆయన మొట్టమొదటిగా చేసింది నీ జీవితం మార్చుకోమని చెప్పాడు. రెండు, ఆయన చివరిగా చేసిన విలువైన మాట ఏంటయ్యానంటే, మీకు ఎదురు చూసే స్వభావం, కనిపెట్టుకునే స్వభావం సంఘముగా మీరు కలిగి ఉండాలి. ఎందుకు నేను ఈ మాట మీకు మళ్ళీ మళ్ళీ చెప్పాలని ఆశపడుతున్నాను అని అంటే, ఈ కడవరి కాలంలో మనం బ్రతుకుతున్న ఈ తరం ఎలాంటిదని అంటే, దేని కొరకు ఎదురు చూసే ఓపిక ఎవడికి లేదు. ఈరోజు ఆలోచన వచ్చింది అని అంటే క్షణం జరిగిపోవాలంటే, ఈరోజు మనం దేనినైనా ఆశపడ్డాము అని అంటే క్షణంలో జరగాలి. నా వయసు 30-35 ఏళ్ల క్రితం వయసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ తెలుసు, ఒక కొత్త వస్త్రం కావాలి అని అంటే ఒక పండగ రావాలి. ఆ ఇంట్లో పండగ వస్తే తప్ప ఆ ఇంట్లో కొత్త వస్త్రం కుట్టించుకునే ఆప్షనే లేదు. ఒక ఇంట్లో రుచికరమైన భోజనం రావాలని అంటే ఎవరో బంధువు రావాలి, అప్పుడు తప్ప ఇంట్లో రుచికరమైన భోజనం ఉండేది కాదు. నేను ఇవన్నీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే, ఆ దినాలలో ఎవరైనా బంధువు, చుట్టాలు ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే, నాకు తెలిసి నా కన్నులు చూసిన చెప్తున్నాను, ఏ చుట్టాన్ని వస్తున్నప్పుడు ఇంటివాడు ఎవడు ఇంట్లో ఉన్నట్టు నేను చూడలేదు. ఇంటికి బయట, ఇంకా వీలైతే ఏ చౌరస్తాలో బస్ ఆగుతాదో, ఏ బస్ స్టాండ్లో బస్ ఆగుతాదో, ఒక గ్రామానికి ఒక చౌరస్తా ఉంటుంది, ఆ చౌరస్తాలో బస్ ఆగుతుంది, అక్కడ దాకా వెళ్ళి బంధువు కోసం ఎదురు చూసే దినాలు ఉన్నాయి. అవన్నీ విలువైన అనుభవాలు. ఇప్పటి తరం చుట్టమొచ్చి ఇంటికాడ ఉన్నా, వస్తానని తెలిసినా కొంచెం బయట వెయిట్ చేయి, ఒక 20 నిమిషాలు వస్తా అనే దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఏదైనా తినాలి అని అనిపిస్తే రుచికరమైన భోజనానికి ఎవడో వచ్చే అవసరం ఏమీ లేదు. ఇప్పుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వేసేస్తున్నాం. కొత్త వస్త్రం యొక్క విలువ మనకు తెలియదు. కారణం, ఎప్పుడైనా కొంటున్నాం కనుకనే ఎప్పుడైనా రెండవ రోజు అది మనకు పాతదైపోయింది. ఒకరోజు పండగ సమయాల్లో, దేవుని నమ్మని దినాలలో ఎప్పుడో దసరొస్తే తప్ప కొత్త బట్ట వచ్చేది కాదు ఇంటికి. ఆ వస్త్రం వేసుకొని ఊరంతా తిరిగి అందరికీ దాని విలువ 50-100 రూపాయలే ఉండేది. కానీ అందరికీ మా బట్టలు చూడండి, కొత్త బట్టలు చూడండి అని చూపించుకుని ఆనందపడే దినాలు. నేను ఎందుకు మీకు గుర్తు చేస్తున్నానంటే, ఎదురు చూసే తరం మరుగైపోయింది. ఇప్పుడంతా ఏమనుకుంటే అది క్షణములో జరిగిపోవాలి. ఆ తరం సమాజంకి ఉపయోగంగా ఉంటుందో లేదో తెలియదు, కానీ ఆ అనుభవం మనకు చాలా ప్రమాదం. హల్లెలూయా. సంఘముగా మనకు నేర్చుకోవలసిన అనుభవం ఏంటంటే, ఎదురు చూసే అలవాటు మనకు ఉండాలి, కనిపెట్టుకునే అలవాటు మనకు ఉండాలి. ఎదురు చూడడం అన్నా, కనిపెట్టుకోవడం అన్నా, నిరీక్షణ అన్న బైబిల్ పరిభాషలో అన్నీ ఒకే అర్థాన్ని ఇస్తాయి. సంఘానికి ఈరోజు ఎదురు చూసే అలవాట్లు మరుగైపోతుంటున్నాయి. దేవుడు చేసే ఒక అద్భుతం కోసం, దేవుడు కుటుంబ వ్యవస్థను మార్చే ఆశీర్వాదం కోసం, ఏ అద్భుతం కుటుంబంలో జరగాలని ఒక విశ్వాసిగా నువ్వు ప్రార్థిస్తున్నావో, మారని భర్త మార్పు కోసమా, తీరని ఆర్థిక పరిస్థితులు తీరి ఆర్థికంగా నిలదొక్కునే ఆ ఆశీర్వాదం కోసమా, బాగుపడని వ్యాధి ఆరోగ్యంగా తిరగాలన్న ఆలోచన కొరక, ఏదైతే నీకు సమస్యగా, ఒక చీకటిగా, ఇబ్బందిగా ఉంటుందో ఆ సమస్యలో నుండి దేవుడు నన్ను ఏదో ఒక రోజు నన్ను విడిపిస్తాడో అన్న భావజాలం సంఘానికి ఉండాలి. దానినే ఎదురు చూడడము అని అంటారు. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా.
ఇలా ఎదురు చూసిన మన మూల పితరులు పరిశుద్ధులు దేవుని బిడ్డలారా అద్భుతమైన కార్యాలు దేవుని ద్వారా పొందుకున్నారా? అబ్రహాముకు దేవుడు అన్నాడు, నేను నీకు ఒక కుమారుని ఇస్తాను. 75వ సంవత్సరంలో పిలువబడిన అబ్రహాం 100 ఏండ్ల వరకు, అంటే 25 సంవత్సరాలు ఇంచుమించు దేవుడు తన జీవితంలో జరిగే కార్యం కోసం నా దేవుని సంగమ ఎదురు చూడాల్సి వచ్చింది. బాగా వినాలి. ఎదురు చూసిన దొరికిన ఫలమే ఇస్సాకు. ఎదురు చూడకుండా విసిగిపోయి, ఇక 20 ఏళ్ళైంది, ముసలోడిని అయ్యాను, నా భార్య ముసలిది అయిపోయింది, దేవుడు ఇస్తానన్నాడు, ఇక ఆయన ఇచ్చేది ఎప్పుడో, నేను తీసుకునేది ఎప్పుడో అని ఆతృతపడి ఎదురు చూసే ఓపిక లేక హాగారుని పెళ్లి చేసుకొని కన్నటువంటి వాడే ఇస్మాయిల్. ఎదురు చూడకుండా నువ్వు తొందరపడి తెచ్చుకునే ఏ ఆశీర్వాదమైనా అది నీకు ప్రమాదంగానే ఉంటుంది. బాగా వినండి. ఇస్సాకును త్వరపడి తెచ్చుకోలేదు ఆయన. దేవుడిచ్చేంత వరకు ఎదురు చూస్తే అబ్రహాము ఒడిలో ఇస్సాకును పెట్టాడు. ఎదురు చూడకుండా భార్య భర్తలు త్వరపడి, వయసు అయిపోతుంది అని భ్రమపడి, దేవుడిచ్చే వాగ్దానం కొరకు నిరీక్షణతో కనిపెట్టుకోకుండా త్వరపడి తెచ్చుకున్న ఫలమే ఇస్మాయిల్. ఇస్మాయిలుతో ఇస్సాకులకి, అబ్రహాము వంశానికి ఏ రోజు సుఖం లేదా. నేను మళ్ళీ చెప్తున్నాను, వినండి. కనిపెట్టకుండా దేవుడు అద్భుతము చేసేంత వరకు, దేవుడు నీ జీవితంలో జరిగించే కార్యము వరకు నీకు ఎదురు చూసే ఓపిక లేకుండా త్వరగా ఏదైతే నువ్వు నిర్ణయాలు చేసుకుంటావో అది కొంతకాలం నీకు బాగానే కనిపిస్తుంది, కానీ ఆ తర్వాత నీకు చాలా సమస్యగా ఉంటుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో నా ప్రభు తన సంఘానికి నేర్పిన పాఠం ఎదురు చూడండి. హల్లెలూయా. నేను చేస్తాను అద్భుతం, నీ కుటుంబంలో ఆశీర్వాదకరమైన కార్యాలు నేను చేస్తాను. ఏ అంశం కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావో, ఏ ఆశీర్వాదం కొరకు దివారాత్రాలు కన్నీళ్లు కారుస్తున్నావో, ఏ మార్పు కోసం ఉపవాసాలుంటూ ప్రార్థనలు చేస్తున్నావో అవి ఒకరోజు తప్పక జరుగుతాయి. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. అవి జరుగుతాయి, కారణం ఆయన తప్పక చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన వాగ్దానాన్ని నేను మీకు ఈరోజు చూపిస్తాను. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. మొదటి నుంచి చదువుతారండి. హోషేయ పుస్తకం 6వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుంచి. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఇదిగో యెహోవాను గూర్చిన జ్ఞానము. ఏ జ్ఞానం అమ్మా? థియాలజీ, ఇంజనీరింగు, వ్యవసాయము, భూమి మీద పట్టా భద్రులమైతామే, అది భూమి మీద నువ్వు చదివే ఎడ్యుకేషన్తో దొరుకుతుంది. నీకు దాని గురించినటువంటి క్లారిటీ నీకు దొరుకుతుంది. ఏ చదువు చదివినావో ఆ చదువు నీకు దాని మీద పరిజ్ఞానం తీసుకొస్తుంది. ఒక ఇంజనీర్ గురించిన జ్ఞానం దొరుకుతుంది. ఒక డాక్టర్కి వైద్యం గురించిన జ్ఞానం దొరుకుతుంది. జ్ఞానం దొరికింది కనుకనే అతను ఆపరేషన్ చేయగలడు, ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ చేయగలడు. ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చదివిన వాడికి తెలుస్తుంది వ్యవసాయ సంబంధమైన జ్ఞానం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దాన్ని చదివి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాన్ని చదివిన వాడికి దాని గురించిన పరిజ్ఞానం ఎలా దొరుకుతుందో నీకు నాకు యెహోవాను గురించిన జ్ఞానం కావాలి. నీ దేవుని గురించిన అవగాహన నీకు కావాలి.
ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎలా స్పందిస్తాడు, ఆయన దేనికి రియాక్ట్ అవుతాడు, ఆయన ఏ విషయంలో బాధపడతాడు, ఆయన గురించిన జ్ఞానం ఈరోజు చాలా మందికి లేదు. కారణం, ఆయన గురించి తెలియజేసే పరిశుద్ధ గ్రంథంను చదవలేదు. 5 సంవత్సరాలు MBBS చదివి చివరికి మేమేం చేయలేమండి అనే వైద్యులు ఎంతోమంది ఉన్నారు. 5 సంవత్సరాలు చదివిన వాడికి ఆ రోగపు యొక్క వైద్యం ఇంకా చాలా మందికి అర్థం కాలేదు. 5-6 సంవత్సరాలు చదివి ఇంజనీరింగ్ చదివిన వాడు కట్టిన గృహాలు కూడా కూలిపోతున్నాయి. నేను అంటున్నాను, 5-6 ఏళ్ళు రాత్రి పగలు చదివిన వాడికి ఈ భూ సంబంధమైన విద్య పరిపూర్ణంగా అర్థం కాకపోతే సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నువ్వు అడపా తడపా ఎప్పుడో కళ్ళు మూసుకొని ఒక పేపర్ చదివి, ఎప్పుడో నెలకొకసారి ఆరాధనకు వచ్చి, ఎప్పుడో అర్ధగంట 10 నిమిషాలు ప్రార్థన చేస్తే నీకేమర్థమవుతాడు? ఆయన గురించి నీకు ఏం తెలుస్తుంది? అందుకే దేవుని వాక్యం అంటుంది, బంగారాన్ని వెతికినట్టు గనక నువ్వు నన్ను వెతికితే నేను నీకు ప్రత్యక్షమైతాను. హల్లెలూయా. దాచబడిన ధనం, అగాధములో భూమి కింద దాచబడిన ధన నిధుల కొరకు ఒకడు అన్వేషించి వెతికినట్టుగా వెతికితే నీ దేవుడైన యెహోవాను నువ్వు కనుగొంటావు. అందుకని దేవుడు అంటున్నాడు, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకోవాలి. ఏం చేయాలి? దాన్ని అమ్మ చెప్పండి, ఏం చేయాలి? ఊరికే దొరికేది కాదు, ఇది అంగట్లో దొరికేది కాదు. అయ్యగారు ఊరికే వాక్యం చెప్తుంటే మీకు బోర్ అవుతుంది, అయ్యగారు చెప్పే వాక్యం విని మీకు విసుకొస్తుంది, అది మీకు సోదిగా అనిపిస్తుండొచ్చు. కానీ వినండి, ఈ జ్ఞానం నీకు అందనంత పరిజ్ఞానం, దేవుని గురించిన అవగాహన చాలా మందికి లేక, దేవుని గురించిన విలువైన అనుభవాలు తెలియక వారికి తెలిసిందే సత్యమని, వారు అనుకున్నదే రైట్ అనుకొని తుచ్చమైన భక్తి చేస్తున్నారు. అందుకని లేఖనం అంటుంది, ప్రవక్త అంటున్నాడు, యెహోవాను గురించిన జ్ఞానం నేర్చుకోవడానికి రండి, ఆయన దగ్గరికి రండి, అది నేర్పిస్తాడు అని చెప్పి కింద అంటున్నాడు. చదువు అన్నమాట, యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను వెంబడించుదము రండి. ఇదిగో ఈ వాగ్దానం, ఉదయం తప్పక వచ్చు రీతిగా ఆయన తప్పక ఉదయిస్తాడు. వర్షము వలె ఆయన మన యొద్దకు తప్పక వస్తాడు. హల్లెలూయా. వాగ్దానం ఉంది. చీకటిగా ఉన్న పరిస్థితులలో 12 గంటలు రాత్రి అయినంత మాత్రాన ఒక ఉదయం తప్పక వస్తుంది. మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు. మళ్ళీ చీకటితో కమ్ముకున్న ఈ సర్వ జగత్తుకు ఒక వెలుగుతో నింపబడే కాలం ఎలాగూ ఉందో, నా సంగమా, మీరు అనుభవిస్తున్న ప్రతి శోధన, మీరు ఎదుర్కొంటున్న ప్రతి పోరాటం, నీవు దేవుని కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే, కనిపెట్టగలిగితే, ఒకరోజు తప్పక ఉదయం చీకటిని తొలగించిన రీతిగా నేను తప్పక మిమ్మల్ని దర్శిస్తాను. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఉదయము వచ్చు రీతిగా, ఉదయం ఏ విధంగా తప్పక వస్తాదో నేను కూడా తప్పక నేను నిన్ను దర్శించే కాలం, నీవు నా కొరకు ఎదురు చూడగలిగితే నేను నిన్ను దర్శించే కాలం తప్పకుంటుంది. ఇప్పుడు సమస్య ఏంటి అని అంటే, నువ్వు ఆయన కొరకు ఎదురు చూడాలి, ఆయన చేసే అద్భుతం కొరకు ఎదురు చూడాలి. ఈరోజు సేవకుడికి ఆ భారం లేదు, సంఘానికి ఆ భారం లేదు. నా ప్రారంభ దినాల్లో, సేవలో పరిచర్యలో ఉంటున్నటువంటి దినాలలో దైవజనులు, నాయకులు చెప్పేవారు, నీ ప్రతి అక్కర కొరకు ప్రభు దగ్గర కనిపెట్టు, నీకు కావలసిన అవసరతల కొరకు ప్రార్థన చేయి. సిస్టమ్ కావాలా, వెహికల్ కావాలా, మందిరం కావాలా, స్థలం కావాలా, ప్రభు దగ్గర అడుగు, ఎదురు చూడు. ఏదో ఒకరోజు ప్రభు అవన్నీ నీకు సమకూరుస్తాడు, అవన్నీ ఇస్తాడు. అంటే కనిపెట్టే ఆ అనుభవాలను మాకు సేవకులు నేర్పారు. అందుకనే ఈ పరిచర్య ప్రారంభము నుండి ప్రతిదీ దేవుని దగ్గర ఎదురు చూసి 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 మనం ప్రార్థన చేసి చేసి చేస్తున్నప్పుడు దేవుడే సమయోచితంగా అన్ని ఇచ్చుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. నాకు సిస్టమ్ కావాలని
వెళ్ళి అప్పు చేసింది లేదు. నాకు మందిరం కావాలని ఎవరి దగ్గర 10 లక్షలు వడ్డీకి తీసుకున్నది లేదు. కారణం, ఎదురు చూడగలిగితే నాకు అప్పేం అవసరం వచ్చింది. ఈరోజు చూడండి, మన ప్రారంభ దినాలు, మన తల్లిదండ్రులు మన ఇంటికి సంవత్సరానికి 1-2 సార్లు అక్క బావ వస్తే, చుట్టమై వస్తే వాడికింత అన్నం పెట్టడానికి, వాడికింత స్పెషల్గా ఏదో మాంసం తేవడానికి నా కళ్ళు చూశాయి. తల్లిదండ్రులు అనేవారు, ప్రాముఖ్యంగా తల్లి అనే ఆవిడ ఊరంతా రౌండ్ వేసేది 200 కోసం. తెలుసా మీకు? 200 కోసం, 500 కోసం ఇంటింటికి వెళ్ళి, చుట్టం వచ్చారు, నా అల్లుడు వచ్చాడు, మా అమ్మాయి వచ్చింది, రాకరాకు వచ్చారు, ఇంత బట్టలు పెట్టాలి, ఒక 500 ఉంటే ఇవ్వు, ఒక 1000 ఉంటే ఇవ్వు అని చెప్పి అలా 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 ఊరంతా ఒక రౌండ్ వేసుకొని అడగరాని గుమ్మం దగ్గర అడిగి ఎంతో కొంత పోగు చేసుకొని సంతోషంతో తన ఇంటికి వచ్చిన బంధువులకు ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని తృప్తిపరిచి పంపించేవారు. అప్పుడు అప్పు దొరికేది కాదు. ఈ తరం ఏంటో తెలుసా? అప్పులు తీర్చడం నీకు కష్టమవుతుందో లేదో కానీ అప్పులు ఇచ్చేవాడు కోట్ల మంది ఉన్నారు. నువ్వు అడగక ముందే నీకు సెల్ ఫోన్కు ఫోన్ వస్తుంది. 5 లక్షలు ఇస్తామని అంటారు, 10 లక్షలు ఇస్తామని అంటారు, నీ వెహికల్కి లోన్ ఇస్తామని అంటారు, నీ ఇంటి డాక్యుమెంట్కి మేము లోన్ ఇస్తామని అంటున్నాడు. ఒకప్పుడు బ్యాంకుల చుట్టూ తిరిగితే అప్పులు దొరికేవి కావు. ఇప్పుడు బ్యాంకే మన చుట్టూ తిరుగుతుంది అప్పిస్తామని. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అప్పు తీసుకుంటాం, కానీ ప్రతిరోజు ఎదురు చూడాలి సమస్య. అప్పులు తీర్చడం కోసం సమస్య, అప్పులు తీర్చడం కోసం పోగు చేయాల్సిన ధనం అది సమకూర్చబడక, అర్థమవుతుందండి? అప్పులు చేసి కొన్న మందిరాలు, అప్పులు చేసి కట్టిన మందిరాలు, అప్పులు చేసి మీటింగ్లు పెట్టిన సేవకులను అడిగి చూడండి, ప్రతిరోజు వేదనే. కారణం ఏంటి అని అంటే, చేయనైతే చేశాం కానీ ఆ సమస్యలో నుండి బయటకు రావడానికి కావడం లేదు. అందుకనే సిగ్గు విడిచి అడుక్కునే దారిద్ర్యంలోకి ఎందుకు వచ్చింది సేవ అని అంటే, బరువులు ఎక్కువైపోయాయి. ఆ బరువు నిన్ను ఎవడు మోసుకోమన్నాడు? ఆ బరువు నీ మీద ఎవడు పెట్టుకోమన్నాడో? దేవుడు చేసేంత వరకు నువ్వు ఎదురు చూడలేదు కనుకనే నువ్వు బరువు మోసుకున్నావు. ఆయన చేసేంత వరకు సేవ ఆయనది. ఆయన స్థలం కావాలంటే స్థలం కొనే సామర్థ్యం ఇస్తాడు. ఆయన మందిరం కట్టడానికి సామర్థ్యం ఇస్తాడు, వెహికల్ కొనడానికి సామర్థ్యం ఇస్తాడు, సభలు పెట్టడానికి సహాయం చేస్తాడు. పని ఆయనదైనప్పటికీ నాకెందుకు తొందరపాటు ఉండాలి? పని ఆయనదైనప్పటికీ నేనెందుకు అప్పులు చేయాలి? ఏదో పని నాది అన్నట్టుగా భావించి నేను అనవసరమైన అప్పులు, వడ్డీలకు, తెలుసా మీకు, చాలా మంది సేవకులు ఇచ్చిన కానుకలను వడ్డీలు కట్టుకుంటున్నారు. రికార్డింగ్లో చెప్తున్నాను వినండి, బైబిల్ చెప్తున్న సత్యం చెప్తున్నాను వినండి. ఒక దేవుని బిడ్డలుగా వారు ఆశీర్వదించబడడానికి తీసుకొచ్చి ఇచ్చిన కానుకను వడ్డీలు కట్టుకుంటున్న కారణం, అప్పులు చేశారు. అప్పులు చేసి మందిరాలు కట్టి, అప్పులు చేసి దేవుని బిడ్డల దైవికమైన కార్యాలు చేసిన ఎందుకు త్వరపడ్డాడు ఈ మనిషి అని అంటే, ఆయన చేసే కార్యం కొరకు కనిపెట్టే ఓపిక లేదా? చెప్పనేం లేదు, కనిపెట్టే ఓపిక లేదు. దేవుని లేఖనం అంటుంది, నీ ఇంట్లో ప్రతి అద్భుతం, నా సేవలో ప్రతి అద్భుతం ఆయన చేయుటకు సమర్థుడా. ఆయన ఏమైనా చేస్తాడు. ఆయన సేవను పోషించగలడు, ఆయన పరిచర్యను పోషించగలడు. నేను మళ్ళీ చెప్తున్నాను వినండి, మన జీవితాలను భూమి మీద ఏ మనుష్యుడు కట్టలేడు. నువ్వెప్పుడైతే ఒక మనుష్యుని మీద ఆధారపడడం అలవాటైతుందో నీ జీవితం ఎప్పుడు బానిసగా బతకాల్సి వస్తుంది. దేవుని మీద ఆనుకో. ఆ దేవుడు నీ కొరకు ఏ మనుష్యునైనా ప్రేరేపిస్తాడు. ఆ దేవుడు ఏ మానవుని హృదయాన్నైనా తెరుస్తాడు. దేవుని మీద ఆధారపడ్డా మళ్ళీ నీ దగ్గరికి దేవుడు పంపించేది మనుషున్నే. అట్లని చెప్పేసి మనుషులకు విలువ ఇవ్వద్దని చెప్పడం లేదు. నువ్వు వారి మీదనే ఆనుకోకు అని గుర్తు చేస్తున్నా. వారి మీదనే నీ జీవితం అంతా వాళ్ళ మీదనే ఆధారపడి ఉండి నువ్వు జీవనం చేయకు. దేవుని లేఖనం ద్వారా మనకు నేర్పిస్తున్న పాఠం, సంఘానికి ఆయన చివరిగా ఇచ్చిన ఒక అద్భుతమైన సజెషన్, మీరు ఎదురు చూసే స్వభావాన్ని అలవాటు చేసుకోండి. ఎందుకో తెలుసా?
ఎదురు చూడకపోతే సమస్య ఏంటో తెలుసా? బైబిల్ అంటుంది, నా దేవుని మాట దయతో జాగ్రత్తగా వినండి. దేవుని లేఖనం అంటుంది, యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలాన్ని పొందుతారు. ఎప్పుడైతే మనం ఆయన ఎదురు చూస్తామో ఆయన అద్భుతం మన జీవితంలో జరుగుతుంది. ఆయన జరిగిన అద్భుతాలు, ఆయన చేసిన కార్యాలను బట్టి ఎంతో ఉత్సాహం గుండెల్లో పెరుగుతాయి. ప్రభా, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానయ్యా, నాకు ఒక వాహనం కావాలని, నా ఇంటిలో ఒక అద్భుతం జరగాలని, నా బిడ్డకు ఒక మంచి సంబంధం రావాలని, నా కుమారుడు ఒక మంచి ఉద్యోగం సంపాదించాలని, మా ఆయన త్రాగుడు విడిచిపెట్టాలని ఎన్నో ఏండ్ల నుంచి నేను ప్రార్థిస్తున్నాను. కనుక నా ప్రార్థన నీ సముఖానికి చేరి నా జీవితంలో నువ్వు చేసిన ఈ మహిమ కలిగిన అద్భుతం ఎంతో గొప్పదని, ఆ జరిగిన అద్భుతాన్ని బట్టి వారి హృదయంలో నూతన బలం వస్తుంది, నూతన విశ్వాసం వస్తుంది, దేవుని మీద ఇంకా చంచలమైన ధైర్యం వస్తుంది. అప్పులు చేసి బండి కొన్నావనుకో, విసుకొస్తుందా? సంతోషం ఉంటుందా? మాటికి అప్పులోడు వస్తాడు, మాటికి ఈఎంఐ కట్టడానికి ఇబ్బంది పెడుతుంటాడు. వాడు కొన్నిసార్లు మనం కట్టకపోతే వాడు బండి తీసుకొని పోతాడు. ఆ బండి కొత్తదేమో కానీ దాంట్లో తిరిగి ఆనందం కంటే ఆ అప్పుల బాధ ఎక్కువైపోయి మానసికంగా టెన్షన్ ఎక్కువైపోతుంది. అదే నీ సామర్థ్యంతో నువ్వు కొనుక్కున్నప్పుడు అర్థమైందండి. ఒక గొప్ప దైవజనుడి గురించి నేను విన్నాను. ఆ దైవజనుడి దగ్గరికి సంఘంలో ఒక విశ్వాసం వచ్చి, అయ్యా నేను కారు కొన్నాను, ప్రార్థించండి అని అన్నారట. ఆ దైవజనుడు అన్నాడట, నెట్ క్యాష్ పెట్టుకున్నావా, లోన్ పెట్టుకున్నావా అని అన్నాడట. అయ్యా 20,000 కట్టాను, మిగతా డబ్బులు నెల కట్టాలి అని అంటే, అప్పు చేసి వచ్చింది, అది అప్పు చేసి కొనుక్కున్నావు తప్ప దేవుడిచ్చింది ఏమి కాదు, దానికి నేను ఏమని ప్రార్థన చేసి ఏమని దీవించాలి అని అన్నాడట. ఆలోచన విచిత్రంగా ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. అవును కదా, దేవుడిచ్చింది అయితే సమస్యాత్మకంగా ఎప్పుడు ఉండదు, ఇబ్బందికరంగా ఉండదు, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకు మీకు ఈ విషయం గుర్తు చేస్తున్నాను వినండి. ఇదిగో త్వరపడి తెచ్చుకున్న ఆశీర్వాదం అనుకొని మురిసిపై కౌగిల్లో పెంచిన ఆ ఇస్మాయేల్ తనకు సమస్యగా మారాడు తప్ప తనకు దీవెనకరంగా మారలేదు. ఎదురు చూడకుండా సౌలు ఎప్పుడైతే తెగించి బలి అర్పణ చేశాడో సమూయేలు అంటాడు, నీవు అవివేకపు పని చేసావు అని అన్నాడు. అంటే మన భాషలో చెప్పాలంటే సమూయేలు కొరకు ఎదురు చూడకుండా, దేవుడిచ్చిన మాటను లెక్క చేయకుండా, ఎవరో త్వరపెట్టారని తన చుట్టూన్నటువంటి ప్రజలు తొందర పెట్టినందుకు సౌలు ఎప్పుడైతే తెగించి బలి అర్పణ చేస్తాడో లేఖనంలో మనం గమనిస్తాం. దైవజనుడైన సమూయేలు అంటాడు, నేను చెప్పిన మాట నువ్వు వినకుండా, నువ్వు ఓపికతో దేవుడు చేసే కార్యము కొరకు నువ్వు ఎదురు చూడకుండా ఎందుకు తొందరపడి తెగించావు? బుద్ధి లేని పని చేశావు, నీ రాజ్యం ఇక నీకు ఉండదు. అంటే ఎప్పుడైతే ఒక మనిషి తొందరపడి దైవ చిత్తానికి వ్యతిరేకంగా తన సొంత ఆలోచనలతో తీసుకున్న ప్రతి నిర్ణయం తన జీవితానికి సమస్యగానే మారుతుంది. హల్లెలూయా. మన జీవితంలో ఏం చేసినా ఆయన చేయాలి. హల్లెలూయా. అంతే అంటారా? నేనే చేసుకుందాం అంటారా? దేవుడు చేయాలి. అందుకని దైవజనుడైనటువంటి దావీదు ఆయన బలం కలిగిన వాడు, శత్రువును ఓడగొట్టగలిగే యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, అద్భుతమైన వరాలు. అతను ప్రార్థన చేస్తే దేవుడే తనతో మాట్లాడగలిగిన ఔన్నత్యము కలిగిన సంబంధం కలిగిన ఆ దైవజనుడు అంటాడు, దేవా కావలివాడు ఉదయం కొరకు ఎలా ఎదురు చూస్తున్నాడో నేను అలా నీ కార్యం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఒక రాత్రి కాల జామున ఒక పని చేసే పనివాడు ఎప్పుడు ఉదయం కొరకు ఎలా ఎదురు చూస్తాడో, ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు నా డ్యూటీ అయిపోతుంది, ఎప్పుడు నా కుటుంబానికి నేను వెళ్ళాలని రాత్రంతా పనిచేసిన వాడు ఏ విధంగా ఉదయం కొరకు ఎదురు చూస్తాడో అలా నేను ఆశతో నువ్వు చేసే పని కొరకు, నా కుటుంబంలో నువ్వు జరిగించే కార్యం కొరకు నేను కనిపెడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఆ కార్యం కొరకు తన బలాన్ని వాడలేడు, ఆ కార్యం కొరకు తన వరాలను వాడలేడు. అర్థమవుతుందండి?
ప్రభా 2026 సంవత్సరం ఎట్లుంటుందో నాకు ఇప్పుడు చూపించని నేను నా వరాన్ని వాడొద్దు, నేను నా వరాన్ని అలా వాడొద్దు. దేవుని దగ్గర ఏం అడగాలి అంటే, ప్రభువా 2026 సంవత్సరం అంతా నాకు ముందుగా నువ్వు నడుస్తూ నన్ను నువ్వు నడిపించు, అది అడగాలి అంతే. జనవరి ఎలా ఉంటుంది, ఫిబ్రవరి ఎలా ఉంటుంది నాకు చూపించు అని ప్రభు దగ్గర యెహోవా నామమును వ్యర్థంగా మన జీవితంలో వాడుకోవడానికి ప్రయత్నము చేయొద్దు. దేవుని లేఖనం అదే చెప్తుంది, కనిపెట్టుకొని ఉండండి అని అన్నాడు. ఎలా కనిపెట్టాలో నేను మీకు కొన్ని విషయాలు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. కనిపెట్టడం అంటే ఎదురు చూడడం. ఎదురు చూసే అలవాటు లేని తరంలో మనం ఉన్నాం. మన పిల్లలకు మీరు అడగండి, నా పిల్లల మీ పిల్లల ఎవరికైనా వాళ్ళకు ఎదురు చూడడం తెలుసా? తెలియదు. కొత్త వస్త్రము విలువ తెలుసా? తెలియదు. కారణం, ఈరోజు చెనిగితే రేపు మళ్ళీ కొత్తది వస్తుంది వాళ్ళకి. కానీ మనకు అలా లేకుండే, మళ్ళీ కొత్తది రావాలంటే మళ్ళీ ఇంకో సంవత్సరమే, ఇంకో పండుగే రావాలి. అప్పటి వరకు దాన్ని కాపాడుకుంటుంటివి, దాన్ని జాగ్రత్తగా వాడుకుంటుంటివి. ఎప్పుడో అకేషన్స్ తప్ప, ఎప్పుడో శుభ కార్యాలకు తప్ప ఆ వస్త్రాన్ని తీయకపోతుంటివి. కారణం ఉన్నది ఒకటే, కొత్తది. ఈ తరం ప్రజలకు విలువలు తెలవడం లేదు. ఎందుకు అనంటే వాళ్ళకు ఎదురు చూసే కనిపెట్టే అవకాశమే లేదు. పిల్లలు ఈరోజు ఏడ్చారా, రేపు తెల్లారి కొనిచ్చేస్తాం. ఈరోజు కావాలా, వాళ్ళకు రేపు కొనిచ్చేస్తాం. ఒకవేళ తండ్రి తన దగ్గర సామర్థ్యం ఉన్నా, ఆగు వాడు కొన్ని 4 రోజులు కొనిస్తా అని కనుకంటే, తల్లి అంటే అది వాడు అంతగా ఏడుస్తున్నాడు కదా, కొనిస్తే కాదా? అవునా కాదు అమ్మ, అవునా కాదు? వాళ్ళకు కొనివ్వడానికి మీ ఆయన దగ్గర డబ్బులు లేవా? ఉన్నాయి. వాడికి కూడా తెలియాలి, వాడికి కూడా తెలియాలి డాడీ యొక్క సంపాదన కష్టం ఎంతో, ఆర్థికం యొక్క విలువలు ఎంత గొప్పవో. నువ్వు అనగానే బ్యాగు చినిగిపోతే రెండవసారి కొత్త బ్యాగ్ కొనిస్తే నీకు బ్యాగు ఖరీదు యొక్క విలువ ఏంటో నీకు తెలియదు. పాడైపోయిన షూస్ విలువ నీకు తెలియదు. కొన్నిసార్లు నువ్వు అందరి ముందు వేసుకుంటే అందరు హేళన చేస్తే, కొన్నిసార్లు నీకు ఏంద్రా ఇంత చినిగిపోయింది వేసుకొని వస్తున్నావని స్నేహితులు వాళ్ళు వీళ్ళు అంటే కాస్త జ్ఞానం వచ్చి మళ్ళీ వస్తువును జాగ్రత్తగా కాపాడుకుంటాడు. కానీ ఈరోజు వాళ్ళ కన్నీళ్లను చూసి, వాళ్ళు ఒక పూట ఏడవగానే మనం అన్ని సమకూర్చి పెట్టుకుంటున్నాం. ఓకే, ఒక తండ్రిగా నీ పిల్లలకు ఏడుపు చూసి బాధ తట్టుకోలేక అప్పో సప్పో వేసి సమకూరుస్తున్నావు. నువ్వు 1000 ఏళ్ళు ఉండవు కదా, వాడి ఆయుష్షు తీరేంత వరకు నీవు ఉండవు కదా. వాడుకు రేపు సమాజంలో ఎన్నో అక్కర్లు, ఎన్నో అవసరతలు, ఎన్నో ఆర్థిక పరమైన ఒడిదొడుకులు. రేపు వాడు ఒక కుటుంబ వ్యవస్థగా మారుతాడు. వాడికి భార్య పిల్లలు వస్తారు, వాడికి పిల్లలు ఉంటారు. రేపు వాడి భవిష్యత్తులో ప్రతి రూపాయి విలువ, ప్రతి అక్కర విలువ ఎలా ఉంటుందో వాడు ఆ తరములో బ్రతుకుతున్నప్పుడు వాడికి అనుభవము లేదు. అడిగినప్పుడెల్లా నువ్వు ఇచ్చావు గనుక వాడికి ఆ విధంగా అలవాటు పడ్డాడు. రేపు సంపాదించుకోవడం రాక, కాపాడుకోవడం రాక, ఎదురు చూడడము తెలియక దొంగతనాలకో, అప్పులకో, 10 రూపాయల వడ్డీకో అలవాటు పడడానికి మనము చేసిన పద్ధతులే వాళ్ళకు అవకాశంగా మారుతాయి. హల్లెలూయా, చదమ గట్టిగా హల్లెలూయా, చవాలు హుషారుగా హల్లెలూయా. ఇదిగో సేవకుడి కొడుకు పెద్దగైన తర్వాత 20 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత వానికి ఒక బైబిల్ కొనిచ్చి, ఇదిగో బైబిల్ కొనిచ్చి, దైవజనుడు తన కొడుక్కి ఒక పరిశుద్ధ గ్రంథాన్ని కొనిచ్చి, 20 ఏళ్ళ వయసు అయింది కదా, అప్పటి వరకు కీబోర్డు వాయించి మందిరంలో డాడీ ఏ పని చెప్తే ఆ పని చేసావు కదా, ఏం తెలియదు సేవ, భారమేందో బరువేందో తెలియదు కదా. ఇలా బైబిల్ చేతిలో ఇచ్చి, బాబు పలానా ప్రాంతానికి నేను పంపిస్తున్నాను, అక్కడ ఒక 2 ఉన్నారు మన విశ్వాసం, వాళ్ళు ఇక్కడికి రారు ఇక మీదట ఆరాధనకి, వాళ్ళు అక్కడే ఉంటారు. నీవు ప్రతి ఆదివారం అక్కడికి వెళ్ళి నువ్వు ఆరాధన చెయ్యి. అక్కడ స్థలం కొనుక్కోవాలి, నువ్వు అక్కడే మందిరం కట్టాలి, అక్కడ ఒక సంఘాన్ని కట్టాలి. నేను నీకు ఏం సహకరించలేను, ఇది నాది, ఇది నీది కాదు బాబు. అక్కడ నువ్వు పని చేయి,
అని గనక నేను పంపించగలిగితే వీడికి బాగా సేవ అర్థమైతే. అవునంటారా కాదా? చెప్పండి, అవునంటారా కాదా? కారణం ఇంతమందిని కనడానికి, ఇంతమందిని కట్టడానికి ఎన్ని కష్టాలు నేను పడ్డానో ఈయనకేం తెలుసు? తెలియదు. అందుకే రేపు ఇచ్చలు విడిగా తల్లిదండ్రులు ముసలోళ్ళు కాగానే డీజే సౌండ్లు పెట్టి విచిత్రమైన ప్రోగ్రామ్స్ ఎందుకు చేస్తున్నారు అని అంటే, కొడుకులు సేవ భారం వాళ్ళకి తెలియదు. విని పంపి కష్టపడు, కట్టో, నేను నీకు ప్రార్థన చేస్తాను అని చెప్పి పంపించి, నీకొచ్చిన కానుకలో నాకు నువ్వు దశం భాగం తీసుకొచ్చివ్వు అని ఒక సేవకుడిగా నేను పంపించగలిగితే నేను ఒక మంచి తండ్రిగా ఉంటాను. హల్లెలూయా. నేనైతే అలాగే చేయాలని అనుకుంటున్నా. హల్లెలూయా. కారణం, ఆస్తుల కంటే అనుభవం చాలా గొప్పది. నాకు ధైర్యం ఏందో తెలుసండి, ఎవడో ఉన్నాడని కాదు, నాకు ధైర్యం నేనే. నాకు దేవుడు ఉన్నాడు, నేను చేయగలను. ఒక మనిషిని కనుక నా ముందు పెట్టుకుంటే నేను ఓడిపోతాను. ఆ మనిషి కూడా నాకు సదాకాలం ఎందుకు తోడుంటాడండి? ఏదో ఒకరోజు సహకరిస్తాడు, ఎప్పుడు ఎందుకుంటాడు? కనుక నేను దేవుని మీద ఆనుకొని దేవుని చిత్తాన్ని కనిపెట్టుకుంటూ అనుభవాలతో కనుక నేను బ్రతికితే ఆ అనుభవాలు నాకు బాగా నేర్పుతాయి, పాఠాలు నేర్పుతాయి. ఏ ఉపాధ్యాయుడు నేర్పని పాఠం, ఏ తల్లిదండ్రి నేర్పని పాఠం, ఏ గురువులు నేర్పని పాఠం. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే, మన టెక్స్ట్ బుక్లో, మన నోట్స్లో లేని పాఠాలన్నీ అనుభవాలే నేర్పుతాయి. హల్లెలూయా. సవాలు గట్టిగా హల్లెలూయా. అనుభవం, ప్రతి అనుభవం మనకొక పుస్తకం. అందుకే అనుభవాలు ఏ వ్యక్తికి లేవో వాడి ముందు గుడ్డి చదువు, అది పుస్తకాలు లేని చదువు. అందుకే చూడండి, నేటి తరంలో ఎందుకు విడాకులు అవుతున్నాయి? నేటి తరంలో అత్యధికంగా డైవర్స్ ఎందుకు అవుతున్నాయి? నేటి తరంలో ప్రజలు ఎందుకు చిన్న చిన్న సమస్యకే ఏడుస్తున్నారు అని అంటే, అసలు బాధ వాళ్ళకి అర్థమే కాదు. ఆ బాధ అనుభవాలు ఎలా ఉంటాయో ఈ తరానికి లేవు. అందుకనే చిన్న మాట అనగానే ఇంటికి వచ్చేస్తుంది అమ్మాయి. చిన్న మాట వాళ్ళకి తల్లికి అడుగుతూ చెప్తాదు. ఇప్పటి వరకు లెక్క పెట్టుకొని ఉంటే 1000 దెబ్బలు తిని ఉంటుంది వాళ్ళవ్వ. ఎన్ని? 1000 సార్లు కొట్టుంటాడు వాళ్ళ డాడీ. 1000 సార్లు దెబ్బలు తిన్నా ఓపికతో కుటుంబ వ్యవస్థను కట్టుకున్న ఆ తల్లి ఎక్కడ? ఎన్నో పోరాటాలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో అవమానాలు, నిందలు భరించి కుటుంబంలో బాధ్యత కలిగిన తల్లి ఎక్కడ? చిన్న మాట అనగానే ఇంటికి వచ్చిన పాప ఎక్కడ? ఇద్దరి మధ్యలో వ్యత్యాసం ఎక్కడొచ్చింది? అనుభవం. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. అందుకనే సంగమా, ఈ భూమి మీద క్రైస్తవ జీవితం ఆటతో పాటతో జరిగేది కాదు. నీ అనుభవాలన్నీ నువ్వు ఒక పాఠంగా నేర్చుకోవాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను చేసేంత వరకు, నేను మీ జీవితంలో జరిగించే ప్రతి అద్భుతం కొరకు మీకు కనిపెట్టండి. మీరు కనిపెట్టడం కనుక మీతో అయితే నేను తప్పక చేస్తాను. కనిపెట్టడం నీకు రాదా? అద్భుతం నీ జీవితంలో నేను చేయలేను. ఎదుర్కోవడం అంటే అర్థం ఏంటండి? నీవు ముందుకు రావాలి, ఆయన అటు రావాలి. ఆయన అటు నుంచి వస్తున్నాడు, కానీ నేను నా ఇంట్లోనే ఉంటే దాన్ని ఎదుర్కోవడం అనరు, ఆహ్వానించడం అనరు. ఆహ్వానించేవాడు, ఎదుర్కొనేవాడు తను కూడా తనకు ఎదురుగా వెళ్ళాలి. హల్లెలూయా. అందుకనే దేవుని లేఖనం అంటుంది, సంఘముగా మనమందరం మధ్యాకాశములోకి రాబోతున్న సర్వశక్తి కలిగిన దేవుని కొరకు, ఆ మహిమ కలిగిన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ ఎదురు చూస్తున్న వాడు ఎలా ఎదురు చూస్తారో, ఎదురు చూస్తున్న వారు ఎలా ఉంటారు అని బైబిల్ చెప్తుంది తెలుసా? తెస్సలోనిక సంఘానికి రాస్తూ దైవజనుడైన పౌలు అంటాడు, సంఘమా, ఆ రాకడ ఎలాగూ ఉంటుంది అని అంటే, ఆయన మధ్యాకాశములోకి వస్తాడు. సజీవులైన మనము ఆయనను మేఘముల మీద మధ్యాకాశములోకి ఎదుర్కొంటాము. హల్లెలూయా. నువ్వు ఉన్న పాటనే ఈయనే ఉంటే ఆయన నీ దగ్గరికి వస్తాడు అనుకున్నారా? రాడు. ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు అంతే.
ఆ మధ్యాకాశంలోకి వచ్చిన నా ప్రభు, పరిశుద్ధులందరూ ఆయనతో వస్తుంటే సజీవంగా ఉన్నవాడందరూ భూమి మీద ఉండి సజీవంగా బ్రతుకుతున్నవాడు ఇక్కడే ఉన్నాను, వచ్చి నన్ను తీసుకపో అన్నాడు. ఈ మనిషి కూడా మట్టి దేహం మహిమగా మారి మేఘముల గుండా ఆయనను ఎదుర్కొంటారు. అంటే ఈ మనిషి ఇక్కడ నుండి ఎదురుగా వెళ్తాడు. ఎక్కడికి? మధ్యాకాశానికి. అంటే అర్థం ఏంటి? కనిపెట్టడము, ఎదురు చూడడం అర్థం ఏంటి తెలుసా? దేవుడు రెడీగా ఉండాలి, మనము కూడా దాని ప్రాసెస్లో మనం ఉండాలి. ఉన్న చోటన ఉండి మనం ఇష్టం ఉన్నట్టుగా బ్రతుకుతూ ఆయన చేస్తాడు అని అనే మాట నిర్లక్ష్యం. దాన్ని ఎదురు చూడడం అనరు, కనిపెట్టడం అనరు. అది నిర్లక్ష్య వైఖరి. దేవుడు చేస్తాడు అని అనుకొని మౌనంగా ఉండే వ్యక్తిత్వం ఎదురు చూసే వ్యక్తిత్వం కాదా? అందుకని మీకు పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు చూపిస్తాను. ఇదిగో దేవుని వాక్యం అంటుంది, నా ప్రభు 120 మంది 500 మందికి పైగా అధికంగా ఉన్న ఆ బెతనియా ప్రాంతంలో ఒలీవ కొండ దగ్గర అన్నాడు, మీరు వెళ్ళండి, యెరూషలేములో కనిపెట్టండి. యెరూషలేం అంటే దేవుని మందిరానికి గుర్తు. దేవుని సంఘం ఎక్కడ కనిపెట్టాలి అని అంటే, దేవుడు నీకిచ్చిన సంఘంలో, దేవుడు నీకిచ్చిన సంఘ సహవాసంలో, దేవుడు నీకిచ్చిన పరిశుద్ధ మందిరములో, నీతో కలిసి విశ్వాస జీవితం చేస్తున్న ప్రజల మధ్యలో, సేవకుల మధ్యలో అందరూ కలిసి మహిమ కలిగిన వాగ్దానము కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. హల్లెలూయా. యెరూషలేముకు వెళ్ళి కనిపెట్టండి అని అన్నాడు. మీ ఇంటికి వెళ్ళండి, మీరున్న చోట మీ పనులు చేసుకుంటూ ఉండండి, నేను వాగ్దానాన్ని పంపిస్తాను అని అనలేదు. మీరందరూ వెళ్ళి యెరూషలేముకు వెళ్ళి కనిపెట్టండి. ఇప్పుడు ప్రతి వాగ్దానం, దేవుడు నీ జీవితంలో చేసే గొప్ప ఆశీర్వాదం, నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ కుటుంబంలో ఆయన చేసిన ప్రతి అద్భుతాలు జరగాల అయితే నువ్వు సంఘములో, దేవుడు నీకు ఇచ్చిన సహవాసంలో ఎదురు చూస్తూ ఉండాలి. హల్లెలూయా. సంఘముతో కలిసి ప్రార్థించు, సంఘముతో కలిసి ఆరాధించు, సంఘముతో కలిసి దైవికమైన కార్యక్రమాలలో పాలిభాగస్తులవుతూ, ఏ దేవుడైతే నీకు దర్శనం ఇచ్చాడు, ఏ దేవుడు నీ కుటుంబం గురించి ఏ వాగ్దానం చేశాడు, ఏ అద్భుతం నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ ఆర్థిక, నీ అప్పు, నీ అనారోగ్య విషయంలో ప్రమాణం ఇచ్చాడో, ఆ ప్రమాణం, ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరడానికి సహవాసములో ఉంటూ నీవు ఎదురు చూస్తూ ఉండాలి. హల్లెలూయా. నువ్వు సంఘానికి దూరమై, సహవాసానికి దూరమై, దేవుని మందిరానికి, దైవికమైన కార్యాలకు దూరమై ఎక్కడో ఉంటూ నేను కనిపెడుతున్నాను, దేవుడు చేస్తానన్నాడు అంటే కుదరదు. దేవుడు అలా ఉండేవారికి చేయడు. అందుకని మొదటిగా నా దేవుని వాక్యం అంటుంది, సంఘ సహవాసంలో ఉంటూ ఆ మహిమ కలిగిన అనుభవం, ఎదురు చూసే అనుభవం, నిరీక్షణ కలిగిన అనుభవాలు. బాగా వినండి, బాగా వినండి. దేవుని సన్నిధానంలో దేవుడు చేసే అద్భుతం ఎంత అద్భుతకరంగా ఉంటాయో అలాగున మన జీవితంలో చేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉంటాడు. కానీ మనమే చాలా పర్యాయాలు ఒక అబ్రహాము వలె, నా దేవుని బిడ్డలారా ఒక సౌలు వలె త్వరపడి నిర్ణయాలు తీసుకొని జీవితంలో శాపగ్రస్తంగా మారుతాం. ఒకరోజు శాంసోన్ తిమ్నాతో అనే పట్టణానికి, ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. వినండి, ఆ అమ్మాయి అందంగా ఉంది, శాంసోన్కు బాగా నచ్చింది. శాంసోన్ వచ్చి అంటాడు, అమ్మా, తిమ్నాతో అనే ప్రాంతంలో నేను ఒక అమ్మాయిని చూశాను, నాకు ఆవిడ నుంచి పెళ్లి చేయండి, నాకు ఆమె బాగా నచ్చింది. ఇప్పుడు శాంసోన్ యొక్క తల్లిదండ్రులు అంటారు, బాబు, నీ స్వజనులలో ఏందట, నీ సొంత ప్రజల మధ్యలో, వాళ్ళు ఫిలిస్తీన్లు, వాళ్ళు ఎవరు చెప్పండి, నోర్దేశ్, వాళ్ళు ఎవరు? దేవుని ఎరగని వారు, దేవుని నమ్మని వారు, దేవుని దైవికమైన కార్యాలను ద్వేషించేవారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు అమ్మాయి నచ్చింది, నేను పెళ్లి చేసుకుంటా అంటావేంటి? నీ ప్రజల మధ్యలో, నీ దేవుణ్ణి ఆరాధించే వారి మధ్యలో, నీ దేవుణ్ణి సేవిస్తున్న ప్రజల మధ్యలో స్త్రీ లేదనుకొని అక్కడికి వెళ్ళావా అని అన్నారు. అవునా కాదా అమ్మా?
ఆవిడ చెప్పిన సలహా కరెక్టే కదా? లేదు లేదు, నాకు ఆవిడే నచ్చింది అన్నాడు. ఏమైంది ఆయన జీవితం? దేవుడు చేయమన్న కార్యాలేంటి? నీ స్వతహాగా తీసుకున్న నిర్ణయాలేంటి? నాకు ఆవిడే నచ్చింది, నాకు ఆమెనే కావాలి, నా సొంతల్లోతో ఆమె ఎవరో నాకు అనవసరం, నాకు ఆవిడే నచ్చిందని పట్టుబట్టి ఆమెను వివాహం చేసుకున్నాడు. కానీ ఆవిడతో ఒక దైవికమైన జీవితం చేయలేకపోయాడు. దానివల్ల ఎన్నో సమస్యలు, తన జాతికి, ఇశ్రాయేలు ప్రజలకి ఎన్నో పోరాటాలు వచ్చాయి. ఒక వివాహం విషయంలో దేవుడు చేసే కార్యం కొరకు ఎదురు చూడాలి. పిల్లల విషయంలో దేవుడు చేసే కార్యం కొరకు ఎదురు చూడాలి. మనం త్వరపడి తీసుకున్న ప్రతి నిర్ణయం మన జీవితంలో కొంతకాలానికి దాని ఒరిజినల్, దాని యొక్క నిజ స్వరూపం బయటకు వస్తుంది, చాలా ప్రమాదంగా మారుతుంది. అందుకే చెప్తున్నాను, సంఘానికి దేవుడు నేర్పించే క్రమం ఎదురు చూడాలి. హల్లెలూయా. నేను సేవలో నా దేవుడు అద్భుతాలు చేసే సేవ కొరకు, నన్ను దేవుడు హెచ్చించేంత వరకు, నా దేవుడు నన్ను వాడుకునేంత వరకు, నా దేవుడు నాకు ఒక ఘనమైన పని ఇచ్చేంత వరకు నేను ఆయనలో కనిపెట్టాలి. అందుకని పేతురు సంఘానికి రాస్తంటాడు, మీరు మిమ్మలను దేవుడు హెచ్చించేంత వరకు తన బలిష్టమైన చేతుల కింద ఒదిగి ఉండండి. ఒక కాలం వస్తుంది, ఆయనే మిమ్మల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఆయనే మిమ్మల్ని గౌరవిస్తాడు, ఆయనే మిమ్మల్ని ఘనపరుస్తాడు, ఆయనే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. లోకస్తులకు ఆ నిరీక్షణ లేదు. అందుకే అప్పుల బాధ ఎక్కువైపోయి ఆత్మహత్యలు చేసుకుంటారు, చదువులో ఫెయిల్ అయి ఆత్మహత్య చేసుకుంటారు, ప్రేమ వ్యామోహాల్లో పడి ప్రేమించిన వాడు పెళ్లి చేసుకుంటాను అన్నవాడు పెళ్లి చేసుకోను అని అనగానే మోసపోయానని చెప్పి తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. వారికి ఒక నిరీక్షణ లేదు. దేవుడు అంటున్నాడు, నేను మీ జీవితంలో కార్యం చేస్తాను, మీకు కనిపెట్టగలిగే అనుభవంలో మీరు ఎదగాలి. హల్లెలూయా. ఎదురు చూడండి. ఎలా ఎదురు చూడాలి అని అంటే, ఒకటి, సంఘ సహవాసముతో ఉండి ఎదురు చూడ. దేవుడిచ్చే వాగ్దానాలు నెరవేరుస్తాయి. ఒకరోజు ఒక గొప్ప బెస్తవాడు బైబిల్లో కనపడతాడు. అతని పేరు పేతురు. చాలా అనుభవం ఉంది. బెస్తవాడిని అడిగితే తెలుస్తుంది. రాత్రికాల సమయంలో ఆ చెరువులో కానీ ఆ డ్యాములో కానీ వల వేసి వస్తారు, ఉదయం వెళ్ళి పట్టుకుంటారు. కారణం, చేపలు పడే సమయం ఏదయ్యానంటే రాత్రి. చేపలు ఎప్పుడు పడతాయి? రాత్రి. అందుకే చేపలు వేటాడేవారు దరిదాపు రాత్రుల్లోనే వెళ్తారు. వేకువ జామునకు వచ్చేసరికి వాళ్ళు మార్కెట్లోకి చేపలను తెస్తారు. కారణం, చేపలు పడే సమయం ఏంటయ్యానంటే డేలో కావు, రాత్రిలో పడతాయి. ఈ అనుభవం కలిగిన ఈ వ్యక్తి రాత్రంతా చేపలు పట్టాడు, ఒక చేప దొరకలేదు. బయటకు వచ్చేసాడు, ఉదయం అయిపోయింది. ఇక చేపలు పట్టడం రాత్రే దొరకలేవు గనుక ఇక ఉదయం దినం ఏం దొరుకుతాయి అనుకున్నాడేమో. ఇదిగో వలను బాగు చేసుకుంటున్నాడు, సర్దుకుంటున్నాడు. వలను సర్దుకుంటున్నటువంటి ఆయనతో ప్రభు అంటాడు, పేతురు, ఎందుకు వల సర్దుకుంటున్నావు? అయ్యా, రాత్రంతా కష్టపడ్డాను, ఏం దొరకలేదు, నా కష్టానికి ఫలం ఏమి దొరకలేదు అని చెప్పినప్పుడు ప్రభు అంటాడు, కుడి పక్కన వలై అని చెప్పినప్పుడు పేతురు అంటాడు, అయ్యా, నువ్వు అంటున్న కుడి పక్కన ఏదైతుందో రాత్రంతా ఆల్రెడీ నేను అక్కడంతా ప్రయత్నం చేశాను. రాత్రంతా నేను అనేక చోట్ల వలలు వేసి ప్రయాసపడ్డాను, అయినా నీ మాట చొప్పున నేను వల వేస్తాను. బాగా వినండి, కనిపెట్టడం ఎలా కనిపెట్టాలి? ఒకటి, సంఘ సహవాసంతో ఉండు, ఎదురు చూడు. రెండు, నీ ప్రయాసంలో విసిగిపోక. ఆల్రెడీ విసిగిపోయాడు ఈ మనిషి. వినండి, విసిగిపోయి నిరాశతో ఉండి తన వలను సర్దుకుంటున్న వానితో ప్రభు అంటున్నాడు, బాబు, ఒక మాట చెప్తున్నాను, వలై అని అంటే మనకు చాలా విసిగిపోయిన తర్వాత ఎవడైనా సలహా ఇస్తే, ఆపరా బాబు, అవన్నీ చేసి చూసే వచ్చాను నాయన అంటమా లేదా? కారణం, వాళ్ళు ఏమైతే చెప్పారో ఆల్రెడీ మనం అవన్నీ చేసి వచ్చాము.
ఇప్పుడు బాగా వినండి నా మాట. పేతురుకు దేవుడు ఏ పక్కన వలేయమన్నాడో ఆ పక్క ఈయన వల వేసి ఉండడంటారా? వేసి ఉండడంటారా? ఆయన ఆల్రెడీ వేసి వచ్చిన మనిషే. ఎందుకంటే చెరువులో అంత తిరిగి తిరిగి విసిగిపోయి వచ్చాడు ఆయన. కానీ మళ్ళీ ఈయన కొత్త చెరువు దేవుడు చూపిస్తే, ఇందులో చేపలు దొరకాయి నీకు, మరొక చెరువు ఉంది అక్కడ బాగా చేపలు ఉంటాయి, అక్కడ వెయ్యి అని చెప్తే కొంచెం ఆలోచన వినబుద్ధి అయ్యేటట్టే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రయత్నం మనం చేయలే. కానీ ఆల్రెడీ ఎక్కడ ప్రయత్నం చేశాడో, ఎక్కడ నిరాశ చెందాడో ఆ స్థలములోనే, ఆ ప్రదేశములోనే, ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఆల్రెడీ పేతురు బాగా అలసిపోయి ఉన్నాడు. రాత్రంతా కష్టపడ్డాడు. బాగా వినండి దయచేసి. మన కష్టానికంటే ఎక్కువగా మన శరీరం దేనికి కలిసిపోతుందో తెలుసా? నిరాశ. చెప్పండి, దేనికి? అవునంటారా కాదా? కష్టపడి ఓటీ చేయి, 12 గంటలు చేయి, జీతం వస్తుంది కనుక శరీరం పెద్దగా బాధ అనిపించదే. కానీ కష్టపడి పని చేసిన తర్వాత ఆ పని అంతా ఫెయిల్ అయిపోతుంది చూడండి, చాలా బాధ అవుతుంది. పడ్డ కష్టము కంటే మన శరీరాన్ని బాగా కృంగజేసేది ఏంటయ్యా అనంటే నిరాశ. ఈ పేతురు ఎలా ఉన్నాడంటే డిసప్పాయింట్ అయిపోయాడు. ఇంత కష్టపడ్డాను, ఫలం లేదు. నిరాశలో ఉన్న వాడికి రెండవ స్వభావం ఏంటో తెలుసా? మాట వినబుద్ధి కాదు. ఎవరికి మాట సలహా వినబుద్ధి కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఫెయిల్ అయిపోయాం, ఆల్రెడీ ఓడిపోయాం, ఆల్రెడీ నిష్ప్రయోజనకరంగా ఉన్నాం. ఎవరో వచ్చి ఇదిగో నా మాట నువ్వు మళ్ళీ ఆ పని చేయి అని అంటే ఏం చేయమంటారు బాబు? చేసి వచ్చా, ఏం లాభం లేదు. ఆల్రెడీ చేసి ఉన్న అనుభవం, నిరాశ పొందిన అనుభవం ఈ మనిషికి రెండవదిగా ఏం చేస్తుందంటే మాట వినబుద్ధి కాదు. అందుకే చాలాసార్లు మనం ఓడిపోయి దైవజనుడు చెప్తున్న మాట, దేవుడు పలుకుతున్న మాట వినబుద్ధి కాదు. వాక్యం వింటుంటే అట్లాగే చెప్తారు, అలాగే చెప్తారు. మా బాధలు ఆయనకేం తెలుసు. దైవజనుడు మన ఇంటికి వచ్చి దర్శించిన, దేవుడు వాక్యాన్ని ఎత్తిపెట్టి సంఘంలో చెప్పిన మన ఓటమి, మన కృంగుదల మనకేం చేస్తుందని అంటే దేవుని బిడ్డలారా, మాటకు రియాక్ట్ కానివ్వదు. అంత మనకు సోదిలాగా ఉంటుంది. కానీ అద్భుతం ఏంటో తెలుసా? ఈయన దేవుని మాట విని అంటాడు, ప్రభా నేను ఆల్రెడీ టైర్డ్ అయిపోయాను, ఆల్రెడీ నాకు ఓపిక ఏమీ లేదు, ఆల్రెడీ నేను నిరాశలో ఉన్నాను, అయినా నువ్వు మాటిస్తున్నావు కనుక నీ మాట ప్రకారం నేను వలయిస్తాను. హల్లెలూయా. చదముసలు చేతులు దుష్యారుగా హల్లెలూయా. కనిపెట్టు. ఎలా కనిపెట్టో తెలుసా? విసిగిపోక, నిరాశ పడకు, ఆయన మాటకు రెస్పెక్ట్ ఇవ్వు. నీ పద్ధతి, నీ పరిస్థితి, నీ జీవనం అంతా ఓటమి పాలై ఉండొచ్చు. ఎవరి మాట రిసీవ్ చేసుకోగలిగిన మనస్సు నీ మనస్సులో స్థానం లేకపోయి ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, ఎలా కనిపెట్టు నా పని కోసం, నేను చేసే అద్భుతం కోసం అంటే నిరాశ పడకు. ఒకటి, ఓపికతో కనిపెట్టు. అలసిపోయావు, ఫెయిల్ అయిపోయావు, అయినా నువ్వు ప్రయత్నించు అని చెప్పగానే పేతురు ప్రయత్నించినప్పుడు అలసట తీరిపోయింది, నిరాశ ఎగిరిపోయింది, మనసులో ఒక ఉజ్జీవం వచ్చేసింది. నా దేవుని సంగమా, పరిస్థితులన్నీ మన కళ్ళ ముందు అలాగే ఉంటాయి. విశ్వాసములకు తండ్రి అని ఏ అబ్రహాముని పిలిచారో ఆ అబ్రహామే ఒకరోజు విచారపడ్డాడు. మనుషుడి జీవితం ఇది. విశ్వాసం అంటేనే అబ్రహాం అని పలుకుతున్నాం కదా. ఆ అబ్రహామే దేవునితో అన్నాడు ఒకరోజు, అయ్యా నువ్వు నాకు ఏమిచ్చి ఏం లాభం? నా కొడుకు లేడు, నేను చచ్చిపోతే నా జీతగాడే ఈ ఆస్తికంతా ఓనర్ అవుతాడు, నా భార్య ముసలిది అయిపోయింది, నేను ముసలున్న అయిపోయాను, ఇగో 90 ఏళ్ళ షారా ఇంకా పిల్లవాడిని పోయగలుగుతాదా? అబ్రహాం విసిగిపోయాడు, నిరాశపడ్డాడు. ఒక మనుష్యుడిగా సేవలో నాకు, విశ్వాసిగా నీకు 10 ఏళ్ళైంది కదా, నా సేవలో ఫలం లేదు. ఇంత కష్టపడ్డా కనీ పెంచిన విశ్వాసులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. నన్ను అర్థం చేసుకోవడం లేదు, నా ప్రయాసం వాళ్ళకి అర్థం కావడం లేదు
అని అనిపించినా, నష్టము జరిగిన, విచారం గుండెల్లో మిగిలిపోయిన, వాక్యం అంటుంది పేతురు కనిపెట్టినట్టుగా ఆయన ఒక అద్భుతం కొరకు మనం కనిపెడుతూనే ఉండాలి. హల్లెలూయా. కనిపెట్టాలి. ఎంతైనా దేవుడు నమ్మదగినవాడా. ఎంతమంది మనలను బలహీనపరిచిన స్థితిగతిని బట్టి కాక, రెండవదిగా నువ్వు ఎలా కనిపెట్టాలి అని అంటే ఓపికతో కనిపెట్టు. ఓపికతో కనిపెట్టు. ఒక యోబు ఓపికతో కనిపెట్టి పోగొట్టుకున్నదంతా సంపాదించుకున్నట్టుగా. ఓపిక చాలా అవసరం. నా సంఘ బిడ్డలారా బాగా వినండి. ఓపికతో కనిపెట్టాలని దేవుని వాక్యం చెప్తుంది. కారణం, దేవుని వాక్యం నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ప్రయాసముతో వ్యవసాయం చేసి పంట పండించి తన పశువులకు, తన నమ్ముకొని వచ్చిన జీతగాళ్లకు, తన భార్య, తన కుటుంబానికి ఇంతకు ముద్ద సంపాదించాలని కష్టపడి ఇస్సాకు బావి తవ్వాడు. కానీ ఆ బావి ఫిలిస్తీన్లు వచ్చి, గెరారు ప్రజలు వచ్చి ఇది మాది అని లాక్కొని వెళ్ళారు. ఒకసారి పని ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది అని అంటే, పోతే పోని ఇంకోటి ప్రయత్నం చేద్దామని ఇంకోటి తవ్వాడు. బైబిల్ అంటుంది అది కూడా లాక్కున్నారు. అది లాక్కపోతే మళ్ళీ తవ్వాడు, మళ్ళీ లాక్కొని పోయారు. బాగా వినండి. ఏ ఆశీర్వాదం కోసం కష్టపడ్డాడు, ఏ దీవెన కోసం ప్రయాసపడ్డాడు, ఏ ఆకలి నా పిల్లలకు, నా కుటుంబానికి తీర్చాలని, విత్తనం వేసి ఇంత సంపాదించాలని ప్రయాసపడ్డాడు. ఆ ప్రయాసము దోపిడికి గురైన కూడా ఇస్సాకు బావి తవ్వడం మానలేదు. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. బావి అప్పటి కాలంలో వేల సంవత్సరాల క్రితం వాళ్ళకున్న ఆ ఇనుప వస్తువుల ఆధారంతో, ఒక మాటలో చెప్పాలంటే నా చిన్నతనములోనే బావిలు తవ్వగా నేను చూశాను. ఒక గడపార, పార, గంప, ఇనుప గంప కూడా కాదు, వెదురుతో అల్లిన గంపలు తప్ప ఇంకేమీ లేవు అప్పుడు. ఏది, నేను 50 ఏళ్ళ మనిషిని కాదు. నా తరములోనే నా తల్లిదండ్రులు మట్టి తీయడానికి వెళ్తున్నప్పుడే గడపారతో తవ్వితే ఆ యొక్క అంచె అంటారు దాన్ని, వెదురుతో, ఈత చెట్టు వెదురుతో, దేవుని పిల్లల కంక బొంగు వెదురుతో అల్లిన గంపల్లో ఆడవాళ్ళు మట్టి మోసేవారు. నెలలు తవ్వితే అప్పుడు బావి ఊటబడేది. మన 50-40 ఏళ్ళ క్రితం పరిస్థితి నేను అంటున్నాను. దేవుని సంగమా, ఇస్సాకు కాలములో ఎన్ని నెలలు కష్టపడి ఉంటాడు ఆ మనిషి. ఇస్సాకు కాలంలో ఎన్ని సంవత్సరాలు బావి తవ్వడానికి, ఒక ఊట రావడానికి కష్టపడి ఉంటాడు. కష్టమంతా శత్రువు దోచుకుంటున్నాడు. అయినా దేవుడు ప్రమాణం ఇచ్చాడు, ఇస్సాకు నువ్వు గెరారు ప్రాంతానికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఒక్క మాట తనకుంది. ఆ దర్శనం ఉంది. తను వెళ్తున్నప్పుడే ప్రభు అన్నాడు, నేను ఆ ప్రాంతంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆ ప్రాంతంలో నిన్ను గొప్ప చేస్తాను, ఆ ప్రాంతంలో నిన్ను అభివృద్ధి పరుస్తానని దేవుడు పలికిన మాటను పట్టుకొని ప్రయాసం, తన కళ్ళ ముందు నీరు గారిపోయినా దేవుడి కార్యం కొరకు ఇస్సాకు కనిపెడుతూనే ఉన్నాడు. కనిపెట్టాడా? 3 బావులు లాక్కున్నారు. 4వ బావి తవ్వాడు. జలలు కలిగిన ఊటలు వచ్చాయి. బైబిల్ అంటుంది 100 ఫలం విత్తనము వేసి ఆ దేశమందున్నవాడై అతడు ఐశ్వర్యవంతుడిగా బ్రతికాడు. హల్లెలూయా, హల్లెలూయా. చవాలి సంతోషంగా హల్లెలూయా. ఎన్నిసార్లు దోపిడీకి గురవుతావు, ఎన్నిసార్లు ఓడిపోతావు, ఎన్నిసార్లు శత్రువు మనల్ని దోపిడీకి గురి చేస్తాడు. అందుకే లేఖనం అంటాది, శత్రువా నువ్వు అతిశయం పడకో. శత్రువుతో లేఖనం ఏం మాట్లాడుతుందో తెలుసా? శత్రువా నేను కింద పడిపోయానని, నేను ఓడిపోయానని నీవు నవ్వుతున్నావేమో, ఒకరోజు నేను లేస్తాను. హల్లెలూయా. ఈ మాట చాలా మందికి, లోకస్తులకు కూడా బైబిల్ మాటను తెలియక అంటారు, తమ్ముడు మనకు కూడా టైం వస్తుందిరా, మనకు కూడా
టైం వస్తుంది, నా టైం కూడా ఉంటుంది. ఇప్పుడే బాగానే నవ్వకు, నాకు సమయం రాదా అని అంటాం కదా. దేవుని లేఖనం, నా దేవుని సంఘం పెట్టారు, దేవుని లేఖనం మనకు నేర్పిస్తుంది. నేను ఏ శత్రువు అయితే, అనారోగ్యం, నింద, ఆర్థికం, స్థితిగతులు ఏవైతే నీ జీవితాన్ని పాడు చేస్తూ చీకటిగా మారుతున్నాయో, లేఖనము ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడే మాట, శత్రువు గురించి మాట్లాడుతూ, నీ సమస్య గురించి మాట్లాడుతూ నువ్వు అనాల్సిన మాట, ఏదో ఒక రోజు ప్రభువు నన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఏదో ఒక రోజు ప్రభువు నన్ను ఆశీర్వదిస్తాడు. ఏదో ఒక రోజు. ఒక దైవజనుడు నాతో అన్నాడు, 3-4 చోట్ల ఆరాధన చేస్తావు, ఎందుకన్నా అవసరమా నీకు? అక్కడో 10 మంది, అక్కడో 20 మంది, అక్కడొక 40 మంది, 4 చోట్ల ఆరాధన జరగగానే 1000 మందిగా ఫీల్ అవుతున్నావు ఎందుకు అని అన్నారు. నేను అనుకున్నాను, ఏదో ఒక రోజు 1000 మంది కారా, ఏదో ఒక రోజు ప్రతి చోట వందలాది మంది కూర్చునే దినాలు రావా? నా దేవుడు ఒకరోజు పని చేస్తాడు. హల్లెలూయా. సభలు గట్టిగా హల్లెలూయా. యెహోవా కార్యము కొరకు ఓపికతో కనిపెడదాం. సంఘ సహవాసాన్ని విడిచిపెట్టి తిరగకు, విసిగిపోయి తిరగకు, నిరాశపడి తిరగకు. యెరూషలేములో కనిపెట్టమన్నాడు, సంఘంలో కనిపెట్టు. 2 దేవుని బిడ్డలారా, ఓపికతో కనిపెట్టు, ఆయన మాటను నమ్ము. ఒక పేతురు రాత్రంతా కష్టపడి మళ్ళీ డ్యూటీలోకి వెళ్తున్నాడు, ఒక మాట నమ్మి. ఎలా వెళ్తున్నాడు చూడండి. అలసిన శరీరంతో, నిరాశతో ఉన్న మనసుతో ఉన్నటువంటి పేతురు ఆయన మాటను నమ్మి అడిగేసినట్టుగా మనం ప్రయాసముతో కనిపెట్టాలి. ఊరికే ఇంట్లో కూర్చొని అంతా దేవుడు చేస్తాడు అంటే కుదరదు. ఏ ప్రయాస పడకుండా, ఏ కష్టపడకుండా ఆయన చేస్తాడు అని అనొద్దు. కష్టపడుతూ ఆయన చేసే అద్భుతం కొరకు మనం ఎదురు చూడాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, వినండి. ఏలియా కాలంలో ఆ దేశంలో మంచు చుక్క కూడా పడని దినాలు, వర్షం పడక 3.5 ఏళ్ళైంది. ఒక మాటలో చెప్పాలంటే 4 వర్షకాలాలు దాటిపోయాయి, 4 వానాకాలాలు దాటిపోయాయి. వర్షపు చినుకు ఇజ్రాయేలు దేశ భూమి మీద లేదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల మీద లేదు. వర్షము కాదు కదా, మంచు చుక్కలు కూడా పడడం లేదు. పశువులకు గడ్డి కూడా దొరకని దుర్దినాలు. ఒకరోజు దేవుడు అంటున్నాడు, ఏలియాతో మాట్లాడుతున్నాడు, ఏలియా, ఎండిన నేల, ఆకలి దాహము తట్టుకోలేక అనేక ప్రజలు, జీవరాశి చచ్చిపోతున్నాయి. నువ్వు వెళ్ళు, రాజుతో చెప్పు, నేను భూమి మీద ఒక వర్ష ప్రభావాన్ని కురిపించబోతున్నాను. హల్లెలూయా. ఒక ఆశీర్వాదానికి సూచన నేను మీకు చదివిపించాను. ఏవేలు పుస్తకంలో, ఆ హోషేయ పుస్తకంలో చదివిపించాను. ఆయన వర్షము వలె మన వద్దకు ఆయన వస్తాడు. వర్షం అంటే ఒక ఆశీర్వాదం. ఎండిన నేలలో ఒక సువాసన కలగజేసే వర్షపు చుక్క, నెరలు విడిచి బతుకులో దీవెన లేక ఎండిన నేల 4 ముక్కలుగా చీలిన నేల మీద వర్షపు బిందువు పడితే చెదిరిపోయిన నేలంతా ఒక్కటిగా ఎలా మారుతుందో, సువాసన ఎలా వస్తుందో, నిర్జీవంగా ఉన్న నేల మీద పచ్చదనం ఎలా వస్తుందో బాగా వినండి, నా వైపు చూడండి. అప్పటి వరకు లేని పచ్చి గడ్డి ఎట్లొచ్చింది? వర్షం తీసుకొస్తూ ఏమన్నా మొలక తెచ్చిందా? మొలక తేలే. అప్పటి వరకు ఎండిన నేల మీద సడన్గా ఒక గడ్డి పరగ పచ్చగా మలవడానికి గల కారణం, గడ్డి ఎక్కడుంది? దాని ప్రాణం ఎక్కడుంది? భూమిలోనే ఉంది. కానీ అది ప్రాణం పోసుకొని బయటకి రావాలి అని అంటే వర్షపు చుక్క రావాలి. ఆదాము తయారయ్యాడు, నేల మట్టితో తయారు చేశాడు, కానీ మాట్లాడలేడు, చలించలేడు, చూడలేడు, ఏం చేయలేడు అని ఆయన ఊపిరి ఎప్పుడైతే దేవుడు ఊదాడో
ఆయన చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తల మొదలుకొని అరికాలు వరకు ప్రతి అవయవం అంతరంగం స్పందిస్తుంది. ఆ స్పందనంతా దేని మీద ఆనుకొని ఉంది? ఆయన ఊపిరి మీద. హల్లెలూయా. ఆయన ఊపిరి గనక లేనప్పుడు ఆదాము వట్టి శవం. ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత కళ్ళున్నాయి, నోరుంది, ముఖముంది, అన్ని ఉన్నాయి, కానీ స్పందన ఉండదు, పని చేయదు. అలాగే భూమిలోనే విత్తనం ఉంది. ఆ గడ్డి ఎక్కడి నుంచి? ఆకాశంలో నుంచి వర్షం వస్తూ వస్తూ గడ్డి విత్తనాలు తీసుకొని రాలే. గడ్డంతా భూమిలోనే ఉంది. కానీ ఆ భూమి యొక్క భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉంది అని అంటే, జీవముతో పోల్చబడిన వర్షపు చుక్క నేలను తాకగానే దాగి ఉన్నటువంటి ఆ గడ్డి, ఆ పచ్చదనం నేలంతా అందంగా తయారైతుంది. ఆలోచించండి. 3.5 సంవత్సరాలు చిలుకు లేదు, ఎండిన నేల. దేవుడు అన్నాడు, నేనే ప్రచండమైన వర్షాన్ని కురిపించబోతున్నాను. హల్లెలూయా. నా మాటలు జాగ్రత్తగా ఆలోచించండి. వర్షం పడుతుందని స్ట్రైట్గా ప్రభు స్పష్టంగా చెప్పేశాడు. ఇక ఆపేదేవాడు? ఇక అడిగే అవసరం కూడా ఏమి? చెప్పండి, అడిగే అవసరం కూడా ఏమి ఉందంటారా లేదా? ఇప్పుడు దేవుని లేఖనం మనకు బోధిస్తుంది. జాగ్రత్తగా వినండి. ఏలియా వెళ్ళాడు, ఆహాబుతో చెప్తున్నాడు, అయ్యా రాజా, యెహోవాయే దేవుడు అని కర్మేలు కొండ మీద రుజువు చేసి ఇప్పుడు ఆహాబుతో అంటాడు, నువ్వు త్వరగా నీ రథం వేసుకొని వెళ్ళు, దేవుడు ప్రచండమైన వర్షాన్ని ఈ భూమి మీద కురిపించబోతున్నాడు అని అన్నాడు. వర్షపు వాసన. ఇదిగో నా వైపు చూడండి. ఆకాశములో ఒక నల్లని మేఘం ప్రజలు చూడక 3.5 ఏండ్లైంది. ఊహించు, అలా ఉండుంటుంది ఆ పరిస్థితి. ఇప్పుడు ఆహాబు వెళ్ళాడు. దైవజనుడైన ఏలియా హోరేబు కొండ దగ్గరికి వెళ్ళాడు. నా వైపు చూడండి. వాగ్దానమేమో దేవుడు చెప్పాడు, వర్షం కురిపిస్తానన్నాడు. ఆ వర్షం కురిపిస్తానన్న సంగతి దైవజనుడైన ఏలియా ఆహాబు కూడా చెప్పాడు. నువ్వు వెళ్ళు, త్వరగా, పోతూ పోతూ తడిసిపోతావు అని అన్నాడు. ఇప్పుడు ఏలియా ఇంటికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోవచ్చు. కానీ బైబిల్ అంటుంది, రాజుల పుస్తకం 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 41వ వాక్యాన్ని ఒకసారి దృష్టి పెట్టండి. పరిశుద్ధ గ్రంథం తెరవండి. రాజుల మొదటి పుస్తకం 18వ అధ్యాయం 41. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము పడునట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయుమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయపోయెను. కానీ ఇదిగో బాగా వినండి, ఏలియా కర్మేలు పర్వతము మీదికి పోయి నేల మీద పడి ముఖమును, ఇదిగో ఎలా ప్రార్థిస్తున్నాడు చూడండి, నేల మీద పడ్డాడు. తన ముఖాన్ని మోకాళ్ళ దగ్గరికి తెచ్చుకున్నాడు. మనం మోకరించి ప్రార్థన చేస్తామే, ఇదిగో ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. అతడు నేల మీద పడి, ఆహాబేమో తినడానికి వెళ్ళాడు. ప్రజలందరూ వర్షం పడుతుందని వార్త విని ఇంటింటికి వెళ్ళిపోయారు. ఈ దైవజనుడు కర్మేలు పర్వతం మీదికి పోయాడు, సాష్టాంగ పడ్డాడు. తన తల మోకాళ్ళ మీదికి తెచ్చుకొని ఉంచుకొనేను. తరువాత అతడు తన దాసులు, తన దగ్గర ఉన్న అసిస్టెంట్ పాస్టర్ని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడుమనగా వాడు మెరక పర్వతము కొన ఎక్కి పార చూచి ఏమయో కనబడలేదని చెప్పాను. అతడు ఇంకా
ఇదిగో హల్లెలూయా. చదమ్మ సంతోషంగా హల్లెలూయా. నా వైపు చూడండి. దైవజనుడైన ఏలియా మోకరించాడు. ఆహాబు భోజనానికి వెళ్ళాడు. ప్రజలందరూ ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. దేవుడేమో వర్షం కురిపిస్తానని ప్రమాణం చేశాడు. ప్రమాణం ఉంది, వాగ్దానం ఉంది, దీవిస్తానని చెప్పాడు. కానీ ప్రాసెస్ ఇక్కడ ఎలా ఉంది అని అంటే దైవజనుడు మోకరించాడు. బాగా వినండి. మోకరించి ప్రార్థిస్తున్నాడు. తన పనోడిని పిలిచాడు. రేయ్, పైకెక్కు, ఒకసారి పర్వతం మీదకి ఎక్కి చుట్టూ చూడు, ఏమైనా మబ్బు కమ్మిందా అని అన్నాడు. ఈ పనోడు వెళ్ళాడు, చుట్టూ పార చూశాడు. 3.5 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఆకాశం అలాగే ఉంది. కిందికి వచ్చాడు. అయ్యా, ఏం మార్పు లేదు అని అన్నాడు. మార్పు లేదా? వర్షం పడిస్తానన్నాడే దేవుడు, ఆయన పడిస్తాడు తీ అనని మోకాళ్ళ మీద నుంచి ఆయన లేవలేదు. మళ్ళీ ప్రార్థిస్తున్నాడు. మోకాళ్ళ మీదనే ఉన్నాడు. కాసేపు తర్వాత మళ్ళీ పనోడుతో అంటాడు, వెళ్ళి చూడు. మళ్ళీ చూశాడు, ఏమీ లేదో. 2, అలా 3, అలా 4, 7 సార్లు అయింది. ఈయన మోకాళ్ళ మీద నుంచి లేవడు. ఈ మనిషి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ప్రార్థనకు జవాబు రావడం లేదా? ప్రార్థిస్తున్నాడు కానీ ప్రతిఫలం, ఒక బలమైన పాజిటివ్ స్పందన అక్కడి నుంచి లేదు. ప్రార్థిస్తున్నాడు, దేవుడేమో చేస్తానన్నాడు. ఈ పనోడు వచ్చి అంటాడు, ఏం మబ్బు లేదు అని అంటున్నాడు. 7వసారి పనోడు అంటాడు, అయ్యా ఇదిగో అరచేయి మందం మేఘం అక్కడి నుంచి నెమ్మదిగా లేస్తుందయ్యా అని అన్నాడు. అప్పుడు ఏలియా ప్రార్థన ఆమేన్ అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు అన్నాడు ఆమేన్ అని? పని అయిపోయినాకనా? పని చేస్తానని చెప్పినప్పుడేనా? అమ్మా, పని చేస్తానని చెప్పినప్పుడు ఆమేనని కాలు మీద కాలు వేసుకున్నాడా? పని అయిపోయిన తర్వాత, దాని గుర్తులు కనబడిన తర్వాత ఆమేనని ప్రార్థన నుంచి లేచాడా అని అంటే, ప్రార్థనలో దేవుడు చేసిన ప్రమాణం నెరవేర్చేంత వరకు కనిపెడుతూనే ఉండాలి. హల్లెలూయా. చెబుదామా హుషారుగా హల్లెలూయా. నా వైపు చూడండి. దేవుడు చేస్తానన్నాడు, వాస్తవమే. వర్షము కురిపిస్తానన్నాడు, వాస్తవమే. అయినా దేవుడు వాగ్దానము కొరకు ఇక్కడ కింద దైవజనుడు మోకరించి ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూడడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకటి, నువ్వు సంఘ సహవాసాన్ని విడిచిపెట్టక సంఘములో ఉంటూ దైవికమైన అద్భుతాల కొరకు, నీ కుటుంబంలో దేవుడు చేసే కార్యాల కొరకు ఎదురు చూడాలి. చాలా మంది దేవుని బిడ్డలు వారి జీవితంలో అనుకున్నవి జరగకపోయేసరికి మొదట మందిరాన్ని మానేస్తాడు. మందిరానికి, ఆరాధనకు దూరం ఉంటాడు. ఏం వెళ్ళినా ఏం లాభం లేదు అని అనుకుంటాడు. నేనేమేమో అనుకున్నాను. బాగా వినండి. అన్యజనులు ఆరాధించడానికి ముందు, నేను దేవుని నమ్మని దినాల్లో ఒక అన్యజనుడిగా దేవుని ఎరగని దినాల్లో మొక్కు చేసినా, ప్రార్థన చేసినా, ఏం చేసినా ఏం మొక్కుతారో తెలుసా? నా వైపు చూడండి. ఇలా దండం పెట్టి, నేనైనా మీరైనా ఎవరైనా మొక్కేది ఏంటంటే, అయ్యా అమ్మా, నన్ను, నా భార్య, నా పిల్లలు, నా ఇంటిని చల్లగుంచు, మంచిగుంచు. నేను అనుకుంటున్నాను ఇలా ఈ సంవత్సరం నా బిడ్డ పెళ్లి చేద్దామని. నేను అనుకుంటున్నాను ఈ సంవత్సరం నా కొడుకు ఉద్యోగం వస్తుందని. నేను అనుకున్న ఎలా నువ్వు చేస్తే వచ్చే సంవత్సరం పండగ నేనే చేస్తా. మొక్కులో తేడా ఉంది. నేను అనుకుంటున్నాను, నువ్వేమనుకుంటున్నావు నాకు అనవసరం. నేనేమనుకుంటున్నానో అది గనక నీవు చేస్తే ఎంతైనా దూరం వస్తా, ఏమైనా చేస్తా, ఎంత ఖర్చు అయినా పెడతా. అది ఒకప్పటి భక్తి. దేవుని బిడలంగా మనం నేర్చుకోవాల్సిన భక్తి ఏంటో తెలుసా? నేనేమనుకుంటున్నానో కాదు, నేను అనుకునేవన్నీ దేవా నీవు జరిగేంత వరకు, నీవు చేసేంత వరకు, నీవిచ్చిన ప్రతి వాగ్దానం నా జీవితంలో నెరవేర్చేంత వరకు దేవుడు అంటున్నాడు, నేను చేసే అద్భుతాలు నీ జీవితంలో జరిగేంత వరకు, జీవితాంతం నీ బ్రతుకులో నేను చేసే కార్యాల కొరకు
నా సంఘాన్ని, నేను నీకు ఇచ్చిన మందిరాన్ని విడిచిపెట్టక కనిపెట్టు. మందిరాన్ని విడవకు, సంఘాన్ని విడవకు, దేవుని సహవాసంలో ఉంటూ కనిపెట్టు. 2, విసిగిపోకు, నా మాట మీద నమ్మకం పెట్టుకో. ఒక పేతురు వలె విసిగిపోకుండా, నిరాశపడకుండా ప్రయాసపడుతూనే ఉండు. సంఘంలో ఉండు. 2, ప్రయాసపడు. 3, ఏలియా వలె ప్రార్థనలో నుంచి లేవకు, ప్రార్థన మానకు. కార్యము కొరకు నువ్వు ఎప్పుడు ఏం చేయాలి? ప్రార్థిస్తూనే ఉండు. నీ కుటుంబ స్థితిగతుల కోసం, ఏ కార్యము కొరకు నీ కుటుంబంలో జరగాలని నువ్వు ఎదురు చూస్తున్నావో ప్రార్థన మానకు. ఈరోజు ప్రార్థన చేయకుండా, ప్రయాస పడకుండా, మందిరానికి క్రమంగా రాకుండా నువ్వు అనుకున్న ఎల్ల చేయడానికి నీ దేవుడు బుడుబుక్కలు వేసాలని నమ్మేటోడు కాదు. ఆయన కాదు. ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆయన స్వరాన్ని విన్నాడు. ఇదిగో ఏలియా చెవులు యెహోవా స్వరాన్ని విన్నాయి. దేవుడు నువ్వు ప్రార్థన చేయి, నేను వర్షం పడిస్తా అని అనలే. నేరుగా స్ట్రైట్గా చెప్పాడు, నేను వర్షము కురిపిస్తా. అయితే ఏలియాకు బాగా తెలుసు. ఎందుకు? నేను చదివిపించాను మీకు. యెహోవాను గూర్చిన జ్ఞానం అతనికి ఉంది. నా దేవుడు ఒక అద్భుతం చేయాలి అని అంటే నేను ఆయన సముఖంలో ప్రార్థించాలి. ఆ జ్ఞానం మనకుంటే దేవుడు చేస్తానన్న అద్భుతం, నీ బిడ్డకు ఉద్యోగం ఇస్తానన్నది వాస్తవమే, నీ కుటుంబంలో ఒక గొప్ప ఆశీర్వాదం చేస్తానన్నది వాస్తవమే. కానీ ఎందుకు ఫెయిల్ అయిపోతుంది తెలుసా? ఏలియా వలె వాగ్దానము నీ చేతిలో పొందుకునేంత వరకు ఒక పట్టుదలతో కూడిన ప్రార్థన లేకపోవడం. పనోడు వచ్చాడు, మేఘమేం లేదు అని అన్నాడు, సపడదాకా లేవలే. పనోడు 2వసారి వచ్చాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ అక్కడ మేఘంలో మార్పు ఏమి లేదు, తెల్లగా ఉంది, మంచి ఎండ ఉంది అని అనగానే ప్రార్థనలో నిరాశ ఏమి లేదు. చాలా పర్యాయాలు మనం ప్రార్థన చేస్తాం. ఒకటి, నేను చాలాసార్లు చాలా అనారోగ్యాలతో సివియర్గా ఉన్న వారితో దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాను కొన్నిసార్లు. ప్రభువా, ఈ మనిషిని బ్రతికిస్తే నీకు సాక్షిగా ఉంటాడయ్యా, సేవలో ఒక సాక్ష్యంగా ఉంటాడయ్యా అని ప్రార్థన చేశాను. ఇంటికి వచ్చి రాత్రంతా ప్రార్థన చేశాను. పొద్దున్నే ఫోన్ వచ్చింది, చచ్చిపోయాడని. నాకు బాధ అనిపించేది. నేను బ్రతికితే బాగుంటుండే, ఈ మనిషి బతికితే ఒక సాక్షిగా ఉంటుండే కదా అని అనుకుంటూ, ఎందుకు ప్రభా ఇలా చేశా అని చాలాసార్లు హృదయంలో అనుకునేవాడిని. కానీ ప్రభు కొన్నిసార్లు నాకు చెప్పిన మాట ఏంటంటే, వాడి జీవితం పరిశుద్ధపరచబడి నిత్యరాజ్యానికి వెళ్ళే అవకాశం కొరకే అతని దగ్గరికి ప్రార్థన చేసే అవకాశం ఇచ్చాను నీకు నేను. అతన్ని బ్రతికించడానికి కాదు. చివరి గడియలు అవి. నువ్వు వెళ్తున్నప్పుడు అతని హృదయం తెరవబడుతుంది. అతని మనసులో తన పాపాన్ని ఒప్పుకుంటాడు. ప్రార్థించినప్పుడు అతని ఆత్మ పరిశుద్ధపరచబడి పరలోకానికి వారసుడైతాడు. హల్లెలూయా. దైవికమైన ఆలోచనలు మనకు అర్థం కావు. అందుకని లేఖనం అంటుంది, దైవ జ్ఞానం, యెహోవాను గూర్చిన జ్ఞానం మనకుండాలి. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు నా కొడుకు మారాలయ్యా అని ఉన్నారు, కానీ వాళ్ళు సంఘాల్లో సరిగ్గా ఉండరు. వాళ్ళు పట్టుదలతో ప్రయాసపడరు. వారి జీవితంలో ప్రార్థన ఉండదా. కానీ వాళ్ళు అనుకున్న ఎల్లా మా దేవుడు చేస్తలేడు ఎందుకు? 10 ఏళ్ళు అవుతుంది మందిరానికి వచ్చి, 21 రోజులు ఉపవాసాలు ఉండబట్టి 4 ఏళ్ళు అవుతుంది అని అంటారు. నీ ప్రతి కార్యం ఫలభరితంగా మారాలి అని అంటే నువ్వు కనిపెడుతున్న అనుభవం సరిగ్గా ఉండాలి. సంఘంలో ఎదురు చూడ, కష్టం, నష్టం, ఇబ్బంది, పోరాటం ఎన్నున్నా, ఎన్ని బంధువులున్నా, ఎన్ని స్నేహితులున్నా, నీకెన్ని అనదర్ ఆప్షన్స్ ఉన్నా, మందిరంలో నీకిచ్చిన సంఘంలో కనిపెట్టుకుంటూ ఎదురు చూడాలి. హల్లెలూయా. సంఘాన్ని విడిచి, మందిరాన్ని విడిచి దైవికమైన కార్యాల కోసం నువ్వు ఎదురు చూడదు, జరగవు. 2, నువ్వు శక్తి మేరకు ప్రయాసపడాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి, పని చేయాలి. దేవుని వాక్యం అంటూ దేవుని బిడ్డలారా శ్రమ పడాలి. యేసు ప్రభుల వారే భూమి మీద ఆయన శ్రమ పడ్డాడు,
కష్టపడ్డాడు, ప్రయాణం చేశాడు, సువార్త చేయడానికి వందలాది మైళ్ళు తిరిగాడు. ఆయన మాయా మంత్రాలు చేసుకొని ఆహారాన్ని కడుపుకు తెచ్చుకోలేదు. ఆయన తెచ్చుకున్నాడా? తెచ్చుకున్నాడా? సాతాను అన్నది, నువ్వు దేవుని కుమారుడు కదా, రాళ్ళను రొట్టెలుగా చేసుకో. నేను అంటున్నా, ఆయన అనుకుంటే రాళ్ళను రొట్టెలుగా చేయలేడా? చేయలేడా? చేయగలడు. కానీ ఆయన ఒక మానవుడిగా భూమి మీదకి వచ్చాడు, కష్టపడి ఆహారం సంపాదించాలి. అర్థమైందండి? అర్థమవుతుందా మీకు? కళ్ళు మూసుకోగానే అన్ని రావాలి, అలా రావు. ప్రయాస పడకుండా నీ కుటుంబంలో ధన నిధులు నిండాలి, రావు. నువ్వు ఉదయమే వేకువనే లేచి నీ పొలానికి, నీ చేనికి వెళ్ళి రాత్రి పగళ్ళు కష్టపడితే పంట వస్తాయి. నువ్వు ఇంటికాడ కూర్చున్న స్తోత్రం అంటే పత్తి వస్తుందా, వడ్లు వస్తాయా? అట్లా వచ్చే మందు ఉంది ఏమైనా? అట్లా వస్తుందని బైబుల్ చెప్పింది ఏమైనా? చెప్పదు. దేవుడికి ప్రయాసపడని వాడంటే చికాకు. కష్టపడాలి. మనకు ఉండాల్సిన మొట్టమొదటి అనుభవం ఏంటంటే ప్రయాసపడాలన్న లక్షణం ఉండాలి. సోమరికి ఉండదు. కొంతమంది ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తారు. విత్తనం వేసింది లేదు, కావలి కాసింది లేదు, నీరు పోసింది లేదు, అడవి పందుల నుంచి పక్షుల నుంచి కాపాడుకోవాల్సింది నువ్వా? ప్రార్థన చేస్తూ కూర్చుంటావు ఇంట్లో. దాని సమయం దానికి నువ్వు ఇయ్యాలా వద్దా? దానికోసం కష్టపడాలా వద్దా? నా దేవుని వాక్యం ఉంది, ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులను ఆశీర్వదిస్తాడన్నాడు. అంటే అర్థమైంది, నీ చేతితో నువ్వు పని చేస్తే ఆ పనిని నేను దీవిస్తానన్నాడు తప్ప నువ్వు మాయలు చేసుకొని సంపాదించుకున్నది ఆయన దీవించడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలు పేదరికానికి కారణం కష్టపడరు. దేవుని వాక్యం అంటుంది, ఆయన సముఖంలో కనిపెట్టే అనుభవం నీ కుటుంబంలో ఒక గొప్ప దీవెన రావడానికి నువ్వు ఎలా ఉండాలి అని అంటే రాత్రి పగళ్ళు కష్టపడాలి. అయ్యా చాలాసార్లు మాతో అనేవాడు, విస్తారమైన సేవ ఉంది నాన్న నాకు, నేను మందిరంలో కూర్చుంటే రోజు నాకు కలిసేవారు కలుస్తారు, ఎంతో పనుంది నాకు, అయినా దేశాలు, ఊర్లు, ప్రాంతాలు ఎందుకు తిరుగుతున్నాను? రాత్రి పగళ్ళు ప్రయాణాలు చేసి చేసి నిద్ర లేక నా ప్రయాణం అంతా, నా సమయం అంతా పడక మీద కాకుండా కారులోనే ఎందుకు గడిచిపోతుంది అని అంటే దేవునిలో పనిచేయాలి. ప్రయాస పడకుండా దైవికమైన ఆశీర్వాదం మనం ఎలా అనుభవిస్తామండి? కొంతమందికి ప్రయాసం నచ్చదు. బాగా వినండి, కష్టపడే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కష్టపడాలి. నీ కష్టం దేవునికి ఎన్నికగా ఉండాలి. అందుకే దైవజనుడైన పౌలు కూడా అంటాడు, మీరు ప్రయాసముతో, కష్టముతో నేను నా కడుపు కోసం నేను కష్టపడ్డానని అన్నాడు సేవకుడిగా నేను కూడా రాత్రి పగళ్ళు ప్రార్థనలు చేస్తూ, ప్రయాణాలు చేస్తూ, సేవలో తిరిగితేనే కదా సేవ ఇచ్చేది. నా చేతికి 10 రూపాయలు ఇచ్చేది. నేను ఆదివారం ఆరాధన వాక్యం చెప్పి ఇక మీద 6 రోజులు బండుకుంటే పని చేసినానంటారు ఎవడైనా? పని చేయాలి, ప్రయాసపడాలి. 3, ప్రార్థనలో పట్టుదలగా ఉండాలి. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు సంఘంలో కనిపెట్టు. 2, కష్టపడు. నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ చేతి పనులలో ప్రయాసపడు, నీ సమయం వెచ్చించు. 3, ప్రభు వాగ్దానం కొరకు ప్రార్థనలో ప్రయాసపడు. వాతావరణం అంటే నీకు అనానుకూలమైన పరిస్థితులు ఎంత ఉండని, ఇతడు వర్షం కొరకు ప్రార్థిస్తున్నాడు, పనోడొచ్చి అంటున్నాడు వర్షం లేదు, గిరిశం లేదు, మస్తు ఎండ కొడుతుంది అంటున్నాడు. అవునా, దేవుడు అట్లా అన్నాడే అని నిరాశపడి ప్రార్థనలో నుంచి ఆయన లేవలే. అనుకున్నది దేవుడు చెప్పింది నెరవేర్చేంత వరకు ప్రార్థనలో పట్టుదలగా ప్రార్థించి మేఘము కమ్మినప్పుడు లేచి భోజనం చేసిన దైవజనుడి వలె మనం ఆయన సముఖంలో కనిపెడదాం. చివరిగా ఒక్క మాట మీరు చదవండి. దేవుని పిల్లల కీర్తన పుస్తకం 69వ కీర్తన 5, 6 వాక్యాలు. కీర్తనల గ్రంథం ఇదిగో 69వ కీర్తన 5, 6 వాక్యాలు. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు
నీకు మరుగైనవి కావు. ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా, ఇదిగో నీ కొరకు ఏ వ్యక్తి అయితే కనిపెట్టుకుంటున్నాడో ఆ కనిపెట్టుకునే వారిని నా వలన, నీ వలన, నీ ద్వారా సిగ్గుపడే స్థితి రానివ్వకు. హల్లెలూయా. నిశ్చయంగా దైవజనుడిగా చెప్తున్నాను, ఏ మనిషి మీద ఆధారపడితే నువ్వు సిగ్గు పొందే అవకాశాలు ఉంటాయి. పరిస్థితుల మీద ఆనుకుంటే సిగ్గు పొందే అవకాశాలు ఉంటాయి. యెహోవాను కొరకు కనిపెట్టుకొను వారు ఎప్పుడు సిగ్గుపడరు. హల్లెలూయా. సంఘంలో నమ్మకంగా ఉండు. 2, ప్రయాసపడు. 3, ప్రార్థనలో ఎదురు చూడు. నా ప్రభు కనిపెడుతున్న ప్రతి వారిని సిగ్గుపడనివ్వకుండా తల ఎత్తుకునే చేసే దేవుడు ఆయనే. హల్లెలూయా. దేవుడు మనల్ని అలాగు నడిపించునుగాక. ఆమేన్. దయచేసి లేచి నిలబడదాం. ఒక్క నిమిషం లేచి నిలబడదాం.